ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీ 4:11 నుంచి 15 వరకు నేను చదువుతాను. మీరందరూ బైబిల్లో ఫాలో అవ్వండి. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. గత కొన్ని వారముల నుంచే మనము అంతరంగ పురుషుని గురించి మన దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా కొన్ని విషయాలు దీని గురించి మనం చూసుకుందాం. ఆత్మీయ జీవితము అలాగనే శరీర సంబంధ జీవితం, ఈ రెండు రకాల జీవితాలు మనకు సహజంగా ఉంటాయి. రక్షణ పొందినటువంటి వాళ్ళకి రెండు జీవితాలు, ఆత్మీయ జీవితము అలాగనే భౌతికమైన జీవితం. రక్షణ పొందినటువంటి వారికి వారి ఆత్మ ఇంకా జన్మించలేదు కాబట్టి వాళ్ళు ఇంకనూ శరీర సంబంధంగానే వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళకి ఆత్మ ఉంది కానీ ఇంకనూ అది సజీవంగా మారలేదు. వారి ఆత్మ ఇంకనూ దేవుని యొక్క రాజ్యంలో జన్మించలేదు. అయితే విశ్వాసలంగా దేవుని నమ్మినటువంటి మనకి ఈ రెండు జీవితాలు ఉన్నాయి. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు అని కూడా మనం అంటూ ఉంటాం. అంటే ఆత్మ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు చూడండి, ఆత్మీయ జీవితం అందుకనే చాలా చాలా ప్రాముఖ్యం. ఆత్మలు ఎదగటం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే అన్ని విషయాల్లో మనం ఎదుగుదాం అంటున్నాడు. అన్ని విషయంలో ఎదుగుదాం. ఎందుకు ఎదగాలి అంటే అక్కడ పౌలు మాట్లాడుతూ చూడండి, ఆ లాస్ట్లో 16వ వచనం నేను చదవలేదు కానీ అందులో లాస్ట్లో మాట ఉంది చూడండి. ప్రతి అవయము అంటే విశ్వాసులు తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా అన్నాడు. ఇప్పుడు చూడండి, ఎందుకు ఎదగాలి మనము, ఎదటం ఎందుకు అవసరము అంటే నువ్వు ఎదిగినప్పుడు నువ్వు 10 మందికి నువ్వు ఉపయోగకరంగా మారుతావు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలా సందర్భంలో రక్షణ పొంది మనకి ఎంత కాలం జరిగింది, ఇన్ని సంవత్సరాలు గడిచింది అని ఆ కాలాన్ని బట్టి వాళ్ళు ఆత్మీయంగా ఎదిగారేమనుకుంటాం మనం. కానీ కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే, కొంచెం వివేచన జ్ఞానంతో ఆలోచన చేస్తే మనకు అర్థం విషయం ఏంటంటే మనం బయట ఎదుగుతూ ఉన్నాం కాబట్టి, అంటే శరీర సంబంధంగా ఎదుగుతూ ఉన్నాం కాబట్టి ఆత్మలో కూడా ఎదిగామన్న గ్యారంటీ లేదు. శరీరం అటువంటిది న్యాచురల్గా సహజంగా ఎదుగుతూ ఉంటుంది. కానీ ఆత్మ ఎదగాలంటే మాత్రము మనము ఉద్దేశపూర్వకంగా కొన్ని కార్యాలు చేస్తూ ఉంటేనే, కొంచెం యాక్టివ్గా ఉంటేనే మనం ఆత్మలు ఎదుగుతాం. లేదంటే మనం ఆత్మలు ఎదిగే అవకాశమే ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక 30 సంవత్సరాలు రక్షణ పొందామనుకోండి, మనకి ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చేసినాయి కాబట్టి నువ్వు 20 సంవత్సరాల ఆత్మీయ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు ఎదిగేసావు అనేమి కాదు. కొన్నిసార్లు ఇంకనూ నువ్వు రక్షణ పొంది 20 సంవత్సరాలు అయినా సరే ఇంకనూ దేవుని దృష్టిలో లేదా ఆత్మీయ స్థితిలో నీ స్థాయి ఏంటంటే ఇంకా నువ్వు పసిపిల్ల లాంటి స్థితిలో చాలా సందర్భాల్లో ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే చాలా సందర్భంలో మనము ఎదిగేమే లేదన్న దానికి కొన్ని లక్షణాలు యాక్చువల్గా మనము పరిశీలించి మనం తెలుసుకోవచ్చు. అది బైబిల్ మనకి కొన్ని చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా విషయాలు మాట్లాడుతూ ఎదగడం గురించి మాట్లాడుతున్నాడు. అలా మాడుతూ ఎందుకు ఎదగాలి అంటే ఎదగడానికి దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఎదగడానికి దేవుడు మనకి వాక్యాన్ని ఇస్తున్నాడు, వాక్య బోధకులు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ వాక్యం ద్వారా మనం ఆత్మీయంగా ఎదుగుతాం. ఎదిగితే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చాలా విషయాలు, ఆత్మీయ విషయాల్లో చాలా జ్ఞానం వస్తుంది. ఏ బోధ పడితే ఆ బోధ మనం నమ్మం, అదొక లక్షణం, ఎదిగేటువంటి వాళ్ళ లక్షణము. ఎదుగుతూ ఉన్నప్పుడు ఏది సరైన బోధ, ఏది అబద్ధ బోధ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది మాత్రమే ఎదిగేటువంటి వాళ్ళ లక్షణం ఇంకోటి ఏంటంటే స్పెసిఫిక్గా అదే మనం చూస్తాం. ఎదిగేటువంటి వారి లక్షణం ఏంటంటే మనము కొన్ని కార్యాలు యాక్టివ్గా చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది పిల్లలకిను ఎదిగేటువంటి వాళ్ళ డిఫరెన్స్ ఏంటంటే, పిల్లలు ఏంటంటే ప్రతిదీ పెద్దవాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు. అందరూ నా కోసం పని చేయాలి, అందరూ నాకు ఇలా చేయాలి, అందరూ నాకు ఒకటి అవసరం వచ్చింది, అది నాకు ఇలా అనిపిస్తుంది కాబట్టి అందరూ నాకు అనుకూలంగా చేయాలనేటువంటిది బేసిక్గా పిల్లలకి లక్షణం. అందుకనే పెద్దవాళ్ళని మనం కూడా పిల్లలకి ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళు ఇంకా ఎదగలేదు కాబట్టి, వాళ్ళు చేసుకోలేరు కాబట్టి మనం చేస్తూ ఉంటాం.
కానీ మనం భౌతికంగా మనం ఏం చేస్తాం, పెద్దవాళ్ళం ఎదిగినటువంటి మనం ఏం చేస్తామంటే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారని మనకు అనిపించినప్పుడు, ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు, ఒక వయసు వాళ్ళకి ఎదుగుతూ ఉన్నారనుకున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ ఇంకొన్ని మన మీదే కనుక డిపెండ్ అవుతూ, లేదా ఇంకా వాళ్ళ చేసుకోలేకపోతే పెద్దవాళ్ళు మనం చెప్తామంటే, పెద్దోడు అవుతున్నాగా నువ్వే చేసుకో, నువ్వే నేర్చుకో, ఆ మాత్రం చేసుకోలేవు అని కొన్నిసార్లు మనమే అంటాం. అంటే బేసిక్ అర్థం ఏంటంటే ఇంతకుముందు చేసాము, కానీ ఇప్పుడు కొంతకాలం గడిచిన తర్వాత మనకు అర్థమైన విషయం ఏంటంటే ఈ టైంకి వాళ్ళు కొంచెం కొంచెంగా వాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అవ్వడం, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడము, ఇంకా ఇలాగ వాళ్ళే కొన్ని కార్యాలు చేయడం గురించి ఆలోచన చేస్తుంటాం. అది ఇంకా కొంచెం ఏజ్ పెరిగే కొలది ఇంకా వాళ్ళు చేసే వాళ్ళ వరకు మాత్రమే కాకుండా ఇంకా మిగిలినటువంటి వారి యొక్క బాధ్యతలు కూడా కొన్ని మనం వాళ్ళకి అదనంగా అప్పచెప్తాం. అంటే బేస్ అంతా ఎందుకు ఇదంతా జరుగుతుంది, మార్పు ఎక్కడ వస్తుంది అంటే ఎదుగుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి మార్పు ఇదంతా కూడా. ఇప్పుడు అలాగే ఆత్మీయంగా కూడా ఎదిగినప్పుడు ఏమవుతుందంటే అందరూ నేను చర్చకు వచ్చినప్పుడు అందరూ నాకేం చేస్తారు అన్న ఆలోచన బేసిక్గా రాదు. ఇప్పుడు చూడండి, నేను లక్షణం చెప్తున్నాను. మనం చర్చకు వస్తున్నాం అనుకున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు లక్షణాలు అంటే చెప్తున్నాను. చాలా సందర్భాల్లో మనం ఎదగకపోతే ఎలా ఆలోచిస్తాను, నేను చర్చకు వస్తున్నాను కానీ చర్చలను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను చర్చకు వస్తాను కానీ పెద్ద యూజ్ లేదు, చర్చకు వస్తున్నాను కానీ ఇలాగని నేను చర్చకు వస్తుంటే చర్చ నాకేం చేయట్లేదు అనేటువంటి భావనలోనే గడిపేస్తూ ఉంటాను టైంను. కానీ ఆత్మీయ ఎదిగేటువంటి లక్షణం అంటే తెలుసా, నేను చర్చికి ఎందుకు వెళ్తానంటే ఎవరో నాకేదో చేయాలి కావటం కాదు, నేను చేయాల్సింది ఇంకేదన్నా ఉంటుందేమో, అందుకు నేను చర్చికి వెళ్తాను. ఇప్పుడు చూడండి, అలాంటి మనస్సు గనక, ఆలోచన గనక మనకు వస్తూ ఉంటే మనం ఎదుగుతూ ఉన్నట్టు. లేదు ఇంకో నేను చర్చికి ఎందుకు వెళ్తాను, చర్చ నాకు ఏదో చేయాలి అని అనుకుంటే కనుక ఇంకో మనం అంతగా ఎదగట్లేదు అని అర్థం. అందుకంటే తమ పని తాము చేస్తుండగా, తన పరిమాణము చొప్పున వారి పని వారు చేస్తుండగా అన్నాడు. మనం సంఘానికి ఎందుకు వస్తామంటే మనం కొన్ని ఇవ్వడానికి వస్తాం, కొన్ని తీసుకోవడానికి కూడా వస్తాం, కొన్ని ఇవ్వడానికి వస్తాం, కొన్ని పొందుకోవడానికి కూడా మనం వస్తాం. కాబట్టి సంఘాన్ని పొందుకోవడానికి గ్యారంటీగా వస్తాం, కానీ పొందుకోవడానికి మాత్రమే రావు, ఇవ్వడానికి కూడా మనం చర్చకి వస్తాం. అందుకని ఎదగడం ఇంపార్టెంట్. ఎదగకపోతే ఏమనుకుంటామండి, ఎంతసేపు అందరూ నా కోసం ఏదో చేయాలనుకుంటాం, నేను ఇంకోటి ఏదైనా చేయలేమో, దేవుడు నన్ను చర్చలు ఎందుకు పెట్టాడు, నేను ఎందుకు చేయాలి, ఏం చేయాలి అన్న ఆలోచన జనరల్గా చాలామందికి రాదంటే అర్థం ఏంటంటే ఇంకొక నువ్వు ఎదగలేదని అర్థం. ఎదిగేటువంటి వాళ్ళు అలాగ ఆలోచన చేయరు. మన పిల్లలకి ఒక 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకొను మా మమ్మీ ఏం చేయట్లేదు, మా డాడీ నాకు ఏం చేయట్లేదు, నాకు ఎవరేం చేయట్లేదు అన్నారంటే వాళ్ళు ఇంకా ఎదగట్లేదని అర్థం. ఒక సర్టన్ ఏజ్ వచ్చాక ఆటోమేటిక్గా ఏజ్ని బట్టి నిజంగా కనుక ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, నువ్వు చర్చ కోసం చెప్పకుండా కాబట్టి నువ్వు సిస్టమేటిక్ ఎదుగుతూ ఉంటే నీలో కనుక లక్ష్యం ఏంటంటే, నువ్వు ఎంతమంది కొత్తలో ఏంటంటే అందరూ నాకేదో చేయాలనుకుంటాం, అది మంచిదే, తప్పేమీ లేదు. కానీ ఎప్పుడు తెలుసు అది ఎంతవరకు సహిస్తామంటే కొంతకాలం వరకే. రక్షణ పొంది నువ్వు చర్చికి రావడం స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలము ఖచ్చితంగా నీకు సపోర్ట్ అవసరమే. అందరూ నీకు ఇబ్బంది ఉంటే అందరూ వచ్చి నీకు సపోర్ట్ చేయాలి, నువ్వు బలహీనమైతే అందరూ వచ్చి నిన్ను బలపరచాలి, నువ్వు నిరుత్సాహంలో ఉంటే అందరూ వచ్చి నిన్ను ఎంకరేజ్ చేయాలి. ఇవన్నీ సహజంగానే ఆత్మీయంగా ఉంటాయి, కొత్తలో ఉంటాయి, రక్షణ పొందిన కొత్తల్లో. కానీ తర్వాత నువ్వు స్టార్టింగ్లో అలా అందరూ నేను మంచిగా చూశారు కాబట్టి నువ్వు రక్షణ పొంది 10 సంవత్సరాలకు నేను అలాగే చూడాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. చాలా విశ్వాసం ఉంది, ఆత్మీయ ప్రాబ్లం ఇదే. కొత్తలో నన్ను బాగా చూస్తారంటే తర్వాత చర్చికి వెళ్ళిపోతే అక్కడ పర్మనెంట్గా వస్తారు, నన్ను పట్టించుకోవడం మానేశారని అంటారు. దానికి బేసిక్ రీజన్ ఏంటో తెలుసా? రీజన్ ఏంటంటే నువ్వు ఈ టైంకి నువ్వు ఎదగాలి. నువ్వు ఎదగలేదు, నీకు కెపాసిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి, అది సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీ. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నీ కాళ్ళ మీద నువ్వు డిపెండ్ అవ్వాలి కాబట్టి ప్రతిదీ ఇంత ముందులాగా నీకు ఇప్పుడు చేయరు. అలాగని సంఘం మారిపోయిందని కాదు, ఎవరో మారిపోయారని కాదు, నువ్వు కొన్ని నేర్చుకోవాలి, నేర్చుకునే వరకు సంఘం నీకు సపోర్ట్ చేస్తుంది. అంతేగాని జీవితకాలం నీకు అలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందరికీ వేరే వేరే బాధ్యతలు ఉంటాయి, ఇంకా కొత్తగా రక్షణ పొందులు ఉంటారు, వాళ్ళని బలపరచాల్సిన సందర్భాలు ఉంటాయి. అందుకని ఇప్పుడు ఏదో అలాంటిది మార్పు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, సంఘం మారిపోయింది అనుకోవద్దు, లేదా సంఘానికి వచ్చిన కొత్తలో నన్ను బాగా చూశారండి తర్వాత నన్ను పట్టించుకోవడం మానేశారండి అని అనుకోవడం వీల్లేదు. ఆ బేసిక్గా అది ఎందుకు అలా జరగదంటే, కొంతకాలం ఎందుకు పట్టించుకుంటాం అంటే అప్పుడు నువ్వు ఎదగలేదు కాబట్టి, నువ్వు కొన్ని విషయాల్లో నీకు ప్రతిదీ జాగ్రత్తలు అవసరం కాబట్టి అందరం పట్టించుకుంటాం. కానీ ఓ టైం వచ్చిన తర్వాత అందరూ పట్టించుకోరు, నువ్వే కొన్ని కార్యాలు చేసుకుంటూ నువ్వే ఎదగాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి, అందుకని పట్టించుకో. అంతేగాని నువ్వంటే నీకు వాల్యూ లేదని కాదు, నేను ఎవరు పట్టించుకోవడం మానేశారని కాదు. మన పిల్లకని బేసిక్ మనమే చేస్తాం. చిన్నప్పుడు ప్రతిదీ అటెండ్ అవుతాం మనం, వాళ్ళు చిన్న సౌండ్ చేసి చిన్న కేకలేసి వెంటనే వెళ్తూ అటెండ్ అవుతాం. కానీ పెద్దవాళ్ళు అయ్యే కొద్దిగా మనం చిన్నప్పుడు వాళ్ళకి మనం చూపించినంత అటెన్షన్ని తర్వాత మనం చూపించం. ఎందుకని? తల్లిదండ్రుల బాధ్యత తగ్గిపోయిందా? తల్లిదండ్రుల ప్రేమ తగ్గిపోయిందా పిల్లల మీద? ఖచ్చితంగా కాదు. వాళ్ళు కొన్ని హ్యాండిల్ చేసుకోవాలి, అలా చేసుకుంటేనే వాళ్ళు తర్వాత తత్వాలు ఎదుగుతారు. అందుకని ఏం చేస్తామంటే వాళ్ళు మేలు కోరే
ఆ మార్పు వస్తున్నప్పుడు, ఆ చేంజ్ వస్తున్నప్పుడు కొంచెం వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. ఇంతకుముందులా ఇప్పుడు మా తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు అని వాళ్ళు అనుకుంటారు. కానీ తల్లిదండ్రులకు కావాల్సి ఏంటంటే, మేము కొంతకాలం ఉంటాం, తర్వాత మేము ఉండము, వాళ్ళే నేర్చుకోవాలి, వాళ్ళే బతకాలి కాబట్టి వాళ్ళకి కొంచెం తెలియాలి అని. ఒకవేళ అలా వదిలేయడం కొంచెం తల్లిదండ్రులకు ఇబ్బంది అనిపించినా సరే కొన్నిసార్లు మనం కావాలని వదిలేస్తుంటాం, కొన్ని సందర్భాలు అలా వాళ్ళు నేర్చుకుంటారని. ఆత్మీయం కూడా అంతే, ఆత్మీయం కూడా అంతే. అది ప్రతి చిన్నదానికి నువ్వు నీకున్న ప్రతి ప్రాబ్లంకి వెనకాల పాస్టర్ గారు రావాలని, నువ్వు ప్రతి చిన్నదాన్ని బాగాలేదని చెప్పగానే పాస్టర్ ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి, ప్రతిదీ ఇంకా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎదిగితే కొత్తలో అనుకోండి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉంటుంది, నాకు ఉంటుంది, మీకు అందరికీ ఉండాలి సంఘానికి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఒకరి భారం ఒకరు భరించండి అని ఉంది. కాబట్టి ఖచ్చితంగా భరిస్తాం, కానీ దానికి కూడా కొంత టైమే ఉంటుంది. కొంత టైం అంటే అలాగని మనం ఏదో వదిలేయాలని కాదు, కానీ నువ్వు త్వరగా ఎదగాలని చెప్తున్నాం. ఎందుకంటే అప్పుడు ఓ టైం వస్తుంది, రక్షణ పొంది 5-6 సంవత్సరాలు గడిచిపోయిందని అర్థం ఏంటంటే, నిన్నెవరో బలపరచాలని కాదు, నువ్వు ఇంకోళ్ళు బలపరిచే స్టేజ్లోకి రావాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. అందుకనే మనకి ఎదగటం అంటే మనకు అంత ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏంటంటే, మనం రక్షణ పొంది 20 సంవత్సరాలు అయింది కదా, ఏమనుకుంటామంటే నేను ఆటోమేటిక్గా ఎదిగేసాను, 20 సంవత్సరాలు నేను చర్చలో ఉన్నాను అనుకుంటాం. కానీ నువ్వు జస్ట్ కాలం గడిచింది కాబట్టి నువ్వు ఎదిగేసావన్న గ్యారంటీ అయితే యాక్చువల్గా అయితే ఉండదు. అందుకని ఎదుగుతుండలేవు మనల్ని మనం పరిశీలించుకున్న లక్షణాలను బట్టి మనం కొన్ని చేయగలుగుతున్నామా లేదా చేయలేకపోతున్నామా, కొన్ని చేయలేకపోతున్నా అంటే బహుశా ఎందుకు చేయలేకపోతున్నాం, ఇవన్నీ పరిశీలన చేసుకుంటుంటేనే మనకు కొన్ని అర్థమవుతాయి. అప్పుడే మనం ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందనేటువంటిది కూడా మనం గ్రహించగలుగుతాం. ఎదగాలి మీరు అని చెప్పినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం ఆలోచించుకోవాలి. ఎదగాలన్నప్పుడు నిజమేనండి అన్నామంటే నువ్వు ఎంతో కొంత ఎదుగుతున్న అర్థం. లేదు నేను బాగున్నానండి అని కనుక మీ మైండ్లోకి కనుక వచ్చిందంటే నేను చెప్తున్నాను, మీరు ఎదగాల్సినంత స్థితిలో మీరు ఇంకా ఎదగలేదని అర్థం. మారాలండి అన్నప్పుడు కనుక ఇంకే మారాలండి, నేను చాలా మారాను అని కనుక అనిపించిందంటే అర్థం ఏంటంటే నువ్వు పెద్దగా మార్పు అవసరం లేదు అనుకుంటున్నావు. మార్పు అవసరం లేదని ఎవరు అనుకుంటారంటే, ఎదగనటువంటి వాళ్ళే పసిపిల్లలే అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్నిటి మీద అంత అవగాహన, అంత జ్ఞానం వాళ్ళకి ఉండదు. అందుకనే పౌలు అంటున్నాడు, మీరు అన్ని విషయాల్లో ఎదుగుదాం. ఎవరిలాగా ఎదగాలి? క్రీస్తు వలె ఉండడానికి, సరే, క్రీస్తులా ఉండడానికి ఎదగాలంటే. ఎదుగుతున్నావు అంటే సంఘానికి ఏదో నీ వల్ల లాభం వచ్చేస్తుంది నువ్వు ఎదిగితే అని కాదు. నువ్వు ఎదిగితే దేవుని రాజ్యమునకు మేలు జరుగుతుంది. అంత ఉన్నతంగా మనం ఆలోచించాలి. ఎదగమన్నప్పుడు నువ్వు క్రీస్తులాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇంక నువ్వు చాలామంది మన దగ్గరికి వచ్చే అవకాశం, దేవుని దగ్గరికి వచ్చే అవకాశం వాళ్ళకి ఉంటుంది. అందుకనే మనం క్రిస్టియన్స్ అని కూడా మనం పిలబడుతుంది. లాస్ట్ టైం చెప్పాను చూసారా, మన క్రైస్తవుల పేరు మనకి ఎందుకు వచ్చింది? మన క్రీస్తులాగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు క్రైస్తవులు కారా అని అన్యులు పిలిచారు. ఎందుకంటే క్రీస్తులాగా వాళ్ళు బ్రతికారు. చూద్దాం, చూడండి వాక్యం గత వారం చూసి దాన్ని కంటిన్యూ చేసుకుందాం. ఫిలిప్పులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పు 3:13 వచ్చును నేను చదువుతాను. ఫిలిప్పు 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. ఇక్కడ గమనించండి, లాస్ట్ వీక్ దీన్ని చెప్పండి, కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు చూడండి, పౌలు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, నేను ఇదివరకే నేను ఏదో సాధించేస్తాను, ఇదివరకు నేను ఎదిగేస్తాను నేనైతే అనుకోవట్లేదు అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, పౌలు లాంటి వ్యక్తి అంటున్నాడు అన్నమాట. ఎందుకని చూసారా, ఇంకనూ మనం ఎదగాల్సి ఉంది అన్న ఆలోచన ఎవరికి వస్తుంది అంటే, ఎదుగుతున్న వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఎదిగేటువంటి వాళ్ళకే ఏం చేస్తాను, నేను ఏదో ఎదిగేసాను అని నాకు అనిపించట్లేదు. బహుశా కొంత ఎదుగుంటానేమో, లేదా కొంతమందికి వేరే వాళ్ళు నన్ను చూస్తున్నప్పుడు నేను బాగా ఎదిగినాను వాళ్ళకి అనిపిస్తుందేమో. కానీ ఇంక నువ్వు ఎదగాల్సినటువంటిది ఇంకా నాకు చాలా ఉంది, నేను వదిలేయాల్సినటువంటివి, నేను పట్టుకోవాల్సినటువంటివి, నేను ముందు ఇంకా వెళ్ళడానికి ఇంకా నా ముందు చాలా మార్గము ఉంది అని ఎదిగేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. పౌలు అందుకు అంటున్నాడు, అంత స్థాయిలో ఉన్నట్టు పౌలు అంటున్నాడు, నేను ఇదివరకు ఏదో సాధించని అయితే అనుకోవట్లేదు. సో ఆలోచించాను, పౌలు అంటాడు మాట అంటే అసలు మనం ఎంత నన్ను అడిగితే. కానీ ఇంకా మన ముందు ఇంకా చాలా ఉందనేటువంటి ఒక గుర్తింపు అసలు నిజం కనీసం మనకు ఉందా? మనం అనుకుంటామంటే మా చర్చలు అందరికంటే ముందు నేను ఉన్నా అనుకుంటాం మనం. కానీ పౌలు అన్నాడు, ఇంకా నా ముందు ఇంకా చాలా ఉంది, జరగాల్సింది చాలా ఉంది, నేను చేయాల్సింది ఇంకా చాలా చాలా ఉంది. అందుకని ఇదివరకు నేను ఏదో సాధించేసాను నేను అనుకోవట్లేదు, నేను సాధించనే అనుకోవట్లేదు. కానీ ఇంకా పౌలు అంటున్నాడు చూడండి, అని తలంచుకోవట్లేదు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. చూడండి, వెనుకనే మర్చిపోతున్నాను, ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను, తొందరపడుతున్నాను. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎదగడానికి తొందరపడుతున్నాడు, ముందుకు సాగడానికి ఇంకా బలపడడానికి తొందరపడుతున్నాడు, ముందుకెళ్ళడానికి. అలా ముందుకెళ్ళడానికి పౌలు ఏం చేస్తాను అంటున్నాడు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు. ఇప్పుడు ప్రతి కృష్ణదే చేయాలి, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడడం. మనం చాలా సందర్భంలో వెనకాటలే గట్టిగా పట్టుకుంటాం. అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కూడా కావచ్చు. ఈ రెండిట్లోనూ కూడా నెగిటివ్ అని చెప్పడం, పాజిటివ్ కూడా. చాలా సందర్భంలో నెగిటివ్ అంటే మనకి ఏదైనా జరిగింది అనుకోండి, అక్కడితో స్టక్ అయిపోయి నేను చర్చికి వెళ్ళండి అంటాం మనం. ఎందుకంటే నీకు ఏదో చిన్న ఇబ్బంది కలిగింది.
చర్చికి మనం అందుకే వస్తామా? చర్చికి వచ్చేది మనకి మంచి ఫీలింగ్ రావడానికి, అందరూ మంచిగా చూడడానికి, ఆ ఫీలింగ్ కోసం వస్తాం మన చర్చికి? రాము. చర్చికి వచ్చేది అంతకన్నా ఉన్నతమైన ఉద్దేశాలు చాలా ఉంటాయి. జస్ట్ మంచి ఫీలింగ్ కలిగించడానికి కాదు. మంచి ఫీలింగ్ కోసం అయితే దానికి వేరే వేరే ఉంటాయి, వాటికి వెళ్ళాలి మనం. కానీ మనం చర్చికి వచ్చేది మంచి ఫీలింగ్ కోసం రావు. మనం ఇక్కడ వాక్యమైన ఆత్మీయ ఆహారం భుజించడానికి వస్తున్నాం. జస్ట్ మంచి ఫీలింగ్ కాదు, లేదా నన్ను బాగా వాళ్ళు గౌరవిస్తున్నారు కాబట్టి నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటా కాబట్టి నేను వస్తున్నానంటే రిసీవ్ చేసుకుంటే మంచిదే. కానీ రిసీవ్ చేసుకుంటే అక్కడితో సరిపోదు. చర్చ్ ఉంది, జస్ట్ మంచిగా నేను రిసీవ్ చేసుకున్నాను వరకు కాదు. అలా రిసీవ్ చేసుకుంటే చాలా మంచిదే. అన్నీ ఉండి అది లేకపోయినా ప్రాబ్లమే, అది కూడా ఉండాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అది కూడా ఉండాలి. కానీ అది ఒక్కటి సరిపోదు ఎదగటానికి, అదొకటి సరిపోదు. ఇక్కడ అందుకంటున్నా చూడండి, మనం వెనుక ఉన్న మరిచి ముందున్న వాటి కొరకు నువ్వు లాస్ట్ టైం నువ్వు ఫెయిల్ అయినా, లేదా నువ్వు 100 మార్కులకి వచ్చినా సరే, కొన్నిసార్లు ప్రాబ్లం ఏంటంటే మనం పాజిటివ్ కూడా గట్టి పట్టేసుకుంటాం. అంటే ఒకటి మంచిగా దాన్ని చేస్తాం అనుకోండి, మంచిగా దాన్ని సాధించేస్తే దాన్ని చెప్పుకొని తిరుగుతాం 5-6 సంవత్సరాల పాటు. ఇంకా ఈ రోజు నువ్వేం చేసావు చూడట్లేదు. అందుకని చూడండి, పరిపూర్ణత అనేది బేసిక్ ఎలా ఉంటుంది? క్రీస్తు కలిగిన పరిపూర్ణతను మనం మాట్లాడుతున్నప్పుడు బేసిక్గా దేని గురించి మాట్లాడుతున్నామంటే 100% క్రీస్తు లాంటి పరిపూర్ణత మనకు రాదు. కానీ ఎప్పటికప్పుడు ఈ రోజుకి దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో ఆ మూమెంట్ నువ్వు 100% నువ్వు సంపూర్ణంగా నువ్వు చేయాల్సినంతగా చేయగలిగావా లేదా అన్నది ఇంపార్టెంట్. పరిపూర్ణత అంటే అది. ఒకసారి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి చెప్తున్నాను. పరిపూర్ణత అంటే బేసిక్ ఏంటో తెలుసా? దేవుని మనం స్తుతించే టైము, దేవుని ఆరాధించే టైం వచ్చింది. మనం 1 గంట పాటలు పాడుతున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. అప్పుడు బేసిక్గా మనం ఎలా చేస్తాం? ఆ టైం ఏంటంటే నువ్వు 100% నువ్వు నిజంగా పరిపూర్ణంగా నువ్వు దేవుని మీద మైండ్ పెట్టి నువ్వు దేవుని సంపూర్ణంగా ఆరాధించగలిగేటువంటి స్థితిలోకి వెళ్తే ఆ మొమెంట్గా నువ్వు పరిపూర్ణంగా కార్యం చేసినట్టు. పరిపూర్ణత అంటే అది. 100% పరిపూర్ణత దేవుని దగ్గరికి వెళ్ళే వరకు మనకు రాదు. 100% పరిపూర్ణత రాదు. మరి క్రీస్తు లాంటి పరిపూర్ణత మీరు సాధించండి, ఉండడానికి ప్రయత్నం చేయండి అని మాట్లాడుతున్నప్పుడు బేసిక్ పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు అంత ఉన్నత స్థితి నీకు వచ్చేది. కానీ నీకు దేవుడు తరచుగా కొన్ని సందర్భాల్లో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. వాక్యం వినడానికి అవకాశం ఇస్తాడు. అప్పుడు నువ్వు పరిపూర్ణంగా నువ్వు వాక్యాన్ని వినగలిగేవా అన్నది ఇంపార్టెంట్. నువ్వు స్తుతించడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. పరిపూర్ణంగా స్తుతించగలిగేవా అన్నది ఇంపార్టెంట్. కొన్ని కార్యాలు చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. అది నువ్వు పరిపూర్ణంగా నీ సామర్థ్యం కొలది నువ్వు చేసావు అనేది ఇంపార్టెంట్. అలా దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడల్లా నువ్వు 100% దాన్ని యూజ్ చేసుకుంటే నువ్వు ఆ మూమెంట్కి నువ్వు పరిపూర్ణతను సాధించేవని అర్థం. ఎగ్జాంపుల్ చూడండి, పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, సంవత్సరం అంతా నేర్పిస్తారు, ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్లో 100 మార్కులు వస్తే ఇక నేర్చుకోవడానికి ఏమీ లేదని అర్థం. అది కాదు మనకు తెలుసు. కానీ మరి 100 మార్కులు ఏం చెప్తుందంటే ఆ మూమెంట్కి ఆ సంవత్సరానికి సరిపడది సంపూర్ణంగా ఆయన సాధించేసాడు. ఆ సంవత్సరానికి సరిపోయి సాధించేసాడు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొత్తగా బిగిన్ అవుతుంది. మళ్ళీ ఇలాగే రావడానికి వేగిర పడుతూ ఉంటాడు స్టూడెంట్. అలాగే క్రిస్టియన్ లైఫ్లో కూడా కొన్ని కాలాలు, కొన్ని సందర్భాలు, కొన్ని టైం పీరియడ్స్ వస్తాయి మనకి. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ మొమెంట్ నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఆ మొమెంట్ 100% నువ్వు చేయగలిగితే నువ్వు ఎదుగుతూ ఉన్నట్టు, ఆత్మీయంగా నువ్వు క్రీస్తులాగా మారుతున్నప్పుడు. అది పరిపూర్ణత అంటే. 100% పరిపూర్ణత ముందే వచ్చేది. ఆ మొమెంట్కి నువ్వు 100%. ఒకవేళ నువ్వు ఎవరిని ఆదరించాల్సి ఉంటే నువ్వు నిజంగా ఏదో పైపైన ఏదో చేయాలి కాబట్టి నేను చేస్తాను కాకుండా నిజంగా ఆదరించగలిగేంతలాగా, నిజంగా బలపరచగలిగేంతలాగా ఆ అవకాశం దేవుడిని ముందు పెట్టినప్పుడు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా నువ్వు యూజ్ చేసుకొని నీ సామర్థ్యం కొలది నువ్వు చేసావు లేదనేది ఇంపార్టెంట్. అది సంఘంలో పనిచేయడం కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. చాలామందికి నేను బెటర్గా చేశాను అన్నది కాదు, నీకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పరిపూర్ణంగా యూజ్ చేసుకున్నావా? అలా పరిపూర్ణంగా యూజ్ చేసుకుంటే నువ్వు పరిపూర్ణతలోనికి నువ్వు వెళ్తూ ఉన్నావని అర్థం. ఎప్పటికప్పుడే పరిపూర్ణత. ఆ మూమెంట్కి ఒక పరిపూర్ణ సాధించాలి. మళ్ళీ నెక్స్ట్ సందర్భం వస్తుంది, అప్పుడు సాధించాలి. అదే క్రిస్టియన్ లైఫ్ అంటే బేసిక్ అదే. ఇప్పుడు చూడండి, నేను వాక్యం చెప్తాను, నేను గంట చెప్పి ఎందుకు ఆపేస్తాను అంటే ఒకళ్ళు గంట చెప్తే సరిపోతుందని అర్థమా? యాక్చువల్గా గంట చెప్పినా సరిపోదు. ఇప్పుడు మనం గంట పాటలు పాడి దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం అంటే ఈ లెక్కన నేను గంట చేసి క్లోజ్ చేశానంటే దేవుని స్తుతించినటువంటి కార్యం గంట సరిపోద్దని అర్థమా? గంట చాలులే దేవునికన్నా? ఖచ్చితంగా అది కాదు. కానీ మనకున్న అవకాశంలో బెస్ట్గా మనం చేయడానికి ఆ గంటను మనం యూజ్ చేసుకుంటున్నాం. జీవితాంతం వాక్యం వింటూనే ఉండాలి. ఏదో నేను గబగబా 2-3 సంవత్సరాలు లేదా గబగబా హడావుడిగా 3 రోజులు మనం ఏదో మీటింగ్ పెట్టుకుని గబగబా వాక్యం వినేస్తే జీవితానికి అది ఆ 3 రోజుల మీటింగ్ ఉద్యోగ కూడికలు లాంటివి సరిపోతాయని కాదు. చాలామంది యాక్చువల్ అలాగే ఉంటుంది. కొన్ని కూడికలకు వెళ్తే ఆ కూడికలకు వెళ్ళొస్తే చాలా ఇంక మనం చర్చికి వెళ్ళిపోయినా వాక్యం వినపోయినా సరిపోద్ది, ఆ ఫైర్తో బతికేస్తాం అనుకుంటాం. చాలామంది అలా అనుకుంటారు. అది అలాగున్నా కాదు. ఆ టైంకి అది ఓకే, కానీ మరలా నువ్వు
చేయాలి. భోజనం మనం చేస్తాం, మళ్ళీ కొంచెం చెప్తాను మీకు అర్థం కాదు, కడుపు నిండా భోజనం చేస్తాం, ఇంకోసారి ఇంట్లో మళ్ళీ పెడుతున్నా సరే అమ్మో తెల్లని ఒక్క ముద్ద కూడా లోపలికి వెళ్ళదంటాం. అంటే అక్కడ ఏమైంది, ఆ మూమెంట్కి నీ కడుపు పరిపూర్ణతని సాధించేసింది. అలాగని ఫుల్ అయిపోయింది కాబట్టి నీకు మళ్ళీ ఇంకా రాత్రికి నువ్వేం తినవనా, లేదా ఓ రోజు గడిస్తే నువ్వేం తినవనా కాదు, ఆ మూమెంట్కి పరిపూర్ణత వచ్చేసింది. అంటే పరిపూర్ణత అంటే ఏంటి, సాటిస్ఫై అయిపోయింది, నీ 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 కడుపు సాటిస్ఫై అయిపోయింది, తృప్తి వచ్చేసింది నీకు, అది పరిపూర్ణత. అలాగని అంటాను ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత అంటే నువ్వు స్తుతించన్నప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ వచ్చింది ఆత్మలో. వాక్యం వినేటప్పుడు గంట వాక్యం విన్నట్ట గంటలో నీకు నిజంగా ఆత్మ బలపడింది అనే తృప్తి నీకు వచ్చిందా, అది పరిపూర్ణత సాధించడం అంటే అది. అలాగ ప్రతి సందర్భంలో ఆ స్థాయిలో మనం కార్యాలు చేయాలి. అది వాక్యం విన్నా, ప్రార్థన చేసినా, దేవుని స్తుతించి ఆరాధించిన ఏదన్నా సరే ఆ స్థాయి ఉండాలి. అలా తృప్తి కలిగే వరకు బేసిక్గా చేయడం ఇంపార్టెంట్ తెలుసా. మనం ఎప్పుడైతే నువ్వు అలా మానేస్తున్నావో నువ్వు ఖచ్చితంగా నువ్వు పరిపూర్ణతను నువ్వు రావు, ఎప్పటికీ నువ్వు రావు. నేను ఈ ఒక్కరోజు నేను సరిగ్గా చేయకపోతే నేను పరిపూర్ణ రానని మీరు ఎలా చెప్తారని అంటే, ఈరోజు నువ్వు చేయనప్పుడు రేపు చేస్తాను గ్యారంటీ లేదు. నేను ఈ సంవత్సరం చదవను కానీ నెక్స్ట్ ఇయర్ చదువుతాను అని పిల్లలంటే మనం ఒప్పుకుంటామా? అలా జరగదు కదా. మనం ఏమంటాం, బేసిక్ పిల్లలకి ఏం చెప్తాం, ఈరోజు చెప్పింది నువ్వు ఈరోజు చదివేసుకుంటే రేపు చెప్పింది నీకు ఈజీగా ఉంటుంది, రేపు ఎప్పటిదప్పుడే నువ్వు వర్క్ చేసుకుంటూ ఉంటే నీకు ఈజీగా ఉంటుంది అంటాం. కానీ బేసిక్ పిల్లకి మెంటాలిటీ ఏంటంటే, కొంచెం ఏదన్నా అవకాశం దొరికితే లేదా సెలవు వచ్చిన 2-3 రోజులు సెలవు వచ్చింది అనుకోండి, ఏమంటారు, నేను రేపు ఎల్లుండి హాలిడే కాబట్టి ఈరోజు హ్యాపీగా సైకిల్ తొక్కుని ఏవో పనులు చేసుకుంటాను, ఆడుకుంటాను, క్రికెట్ ఆడుకుంటాను, రేపు ఎల్లుండే చేస్తానేమేమి అంటారు వాళ్ళు. కానీ బేసిక్గా మనమేమంటాం, లేదు లేదు చేసేసి ఆ తర్వాత నువ్వు వెళ్ళి ఆడుకో అంటాం మనం. అంటే బేసిక్గా ఏంటి, చేయాల్సినటువంటి టైం ఉన్నప్పుడు అది చేయకుండా పోస్ట్పోన్ చేస్తూ తర్వాత అనేటువంటిది పిల్లలకి ఆలోచన భౌతికంగా. అలాగే పెద్దవాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్న చెప్పుకునే మనం కూడా ఆత్మీయ జీవితంలో మనం కూడా పిల్లలాగా ఉంటే లక్షణం తెలుసా. ఈరోజు కాకపోతే వచ్చే ఆధారం చర్చ ఉంది కదా, మనకి పర్వాలేదులే అనుకుంటాం. ఇప్పుడు కాకపోతే వచ్చేసారైనా మళ్ళీ మనం పాటలు పాడతాం కదా, అప్పుడు దేవుని ఆరాధిద్దాం, అప్పుడు దేవుని స్తుతిద్దాం. ఈసారి కాకపోతే ఇంకొకసారి అంటే ఇప్పుడు ఏం చేస్తావు, అలా ఎప్పుడు కూడా నీకు పరిపూర్ణత సాధించలేవు. ఎందుకంటే దేవుడు ఈ రోజుకి నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఇందులో పరిపూర్ణత సాధించినప్పుడు రేపు సాధిస్తావన్న గ్యారంటీ కూడా ఖచ్చితంగా లేదు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, ఇప్పుడు నిన్న ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు, నిన్న నువ్వు ప్లస్సా మైనస్సా, నువ్వు వెనక ఏది ఉన్నది అది నువ్వు బలంగా నిన్న కార్యం చేస్తావు, నిన్న బలంగా నువ్వు దేవుని ఆరాధించేస్తావు కాబట్టి నిన్న చేశాను కాబట్టి ఈరోజు అవసరం లేదా. పౌలు అంటున్నాడు, వెనుక్కున్నవి మరిచి ముందున్నటువంటి వాటి కూడా నేను వేగిరి పడతాను అంటున్నాడు. ఆ వెనుకుంది ఏదైనా సరే కావచ్చు. పౌలు అప్పుడే రోమపత్రిక పెద్ద పత్రిక రాసేసి ఉంటాడు. నిన్న అమ్మాయి పెద్ద పత్రిక రాసేసాను, సంఘాలకు అదంతా డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది, అది చాలా విషయాలు నేను బోధించాను కాబట్టి ఈరోజు నేను ఒక 6 రోజులు రెస్ట్ తీసుకుంటాను, చర్చ మూసేస్తాను, లేదా ఇంక పత్రిక రాయను అని పౌలు అనుకుంటాడా? అలా అనుకుంటే ఎదగడు. గత నెలంతా మంచి ప్రసంగాలు చేస్తాను కాబట్టి ఒక 2 ఆదివారాలు రెస్ట్ చేసుకుంటాను, సరదా బయట తిరిగి వస్తాను అంటే అవుతుందా? ఎదగటం అలాగ యాక్చువల్గా రాదు. అది ఆ మూమెంట్కి అది ఓకే, కానీ మళ్ళీ నెక్స్ట్ డే అవకాశం ఇవ్వగానే నిన్నటి చెప్పుకొని ఈరోజు బతకమని కాదు. ఈరోజు నువ్వు చదువుతున్నప్పుడు ఇప్పుడు నీకు మార్కులు ఎంత వచ్చినది పిల్లలకి ఇంపార్టెంట్. నువ్వు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో ఫైనల్ మార్క్స్ నీకు ఎంత వచ్చినది చెప్పుకొని తిరిగితే అది అంత సరైనటువంటి కార్యం అది కాదు. అలా ఉంటే ముందు ముందు ఇంకా ఉన్న కొందికి పిల్లవాడు జ్ఞానంలో తగ్గిపోతాడు, మార్కుల్లో తగ్గిపోవడం ఛాన్స్ ఉంటుంది కానీ ఎదిగే ఛాన్స్ ఉండదు. అందుకే మేమంటాం, మంచిగా మార్కులు వచ్చింది సరే తల్లిదండ్రులు మనం ఏం చెప్తాం అంటే, ఓకే మంచి మార్కులు వచ్చిందనా ఈ సంవత్సరం ఇంకా బాగా ఎక్కువ కష్టపడి అంటాం. కానీ పిల్లలకి అది నచ్చదు. ఆల్రెడీ చాలా మార్కులు తెచ్చుకుని కష్టపడి మార్కులు తెచ్చుకుంటే ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ కష్టపడి అంటున్నారు, ఉన్న కొంత కష్టపడమని చెప్తున్నారంటే అనుకుంటారు పిల్లలు. కానీ పెద్దవాళ్ళగా మనకి తెలుసు కాబట్టి మనం అలాగే వాళ్ళని మోటివేట్ చేస్తుంటాం. అలాగే మన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు కూడా మన అలా బలపరిచే ప్రయత్నం చేస్తూ ఇంకొంచెం నువ్వు బెటర్గా చేయి, ఇంకొంచెం విశ్వాసం లేదు, ఇంకొంచెం ఆత్మీయంగా ఎదుగు, ఇంకొంచెం ప్రేమలో ఎదుగు, నువ్వు ప్రార్థనలో ఎదుగు, సహవాసంలో నువ్వు ఎదుగు, ఇతరులకు సపోర్ట్ చేసే విషయంలో, ఆత్మీయంగా సపోర్ట్ చేసే విషయంలో, ఇతరులకు భారం వహించే విషయంలో నువ్వు ఎదుగు అంటున్నాడు. ఎంతకాలం అందరూ నిన్నే భరించాలి, నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా ఇంకొన్ని భరించే స్థాయిలోకి నువ్వు రావాలి కదా. అలా రావాలంటే నువ్వు ఎదగాలి కదా. అందుకని పౌలు అన్నాడు, అన్ని విషయాలు నువ్వు ఎదుగు. ఎదటానికి ఏం చేయాలంటే వెనకున్నది మర్చిపోవాలి, ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. అంటే ముందుంటే అర్థం, నీకు రోజు సండే నువ్వు చర్చకొచ్చావు, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, చర్చలోకి వచ్చిన మనం ఎంత రెడీగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. పాటలు పాడే అవకాశం దొరికినప్పుడు, దేవుని ఆరాధించేటువంటి ఆ ఛాన్స్ మనకు దొరికినప్పుడు మనం దాన్ని ఎంత యూస్ చేసుకోవాలి మనం. ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశం. అది జస్ట్ నేను ఒక గంట మనం పాటలు పాడుతాం, నేను నిర్ణయం చేస్తే ఒక గంట మనం పాటలు పాడుతున్నామని కాదు, అది దేవుడు మీకన్నా నాకన్నా దేవుడు ఇచ్చిన అవకాశం. ఆ మూమెంట్ ఎలా ఉండాలంటే ఎవరేంటని నేను పట్టించుకోకూడదు, నాకు దేవుడు ఇచ్చిన అవకాశం నేను పరిపూర్ణంగా యూస్ చేసుకోవాలి.
అందుకే నేను ఆరాధించేటప్పుడు మీరు పాడుతున్నారో లేదో చప్పలు కొడతాను నేను పట్టించుకోను. ఆ టైము నేను చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన టైం, కానీ మీతో చేయించడానికి నాకు అది టైము కాదు. అలా ప్రతి వాళ్ళు అలాగ ఆలోచించాలి. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అది కాదు ఇష్యూ, నేను ఆరాధించగలుగుతున్నాను లేదా. ఆ క్రమశిక్షణ ఖచ్చితంగా ప్రతి విశ్వాసం, ఎందుకంటే అది దేవుడు ఇచ్చినటువంటి టైం, అది నువ్వు పరిపూర్ణంగా యూస్ చేసుకుంటే నువ్వు ఇంకా బెటర్గా నువ్వు ఎదుగుతా ఉంటావు. అందుకే ఇక్కడ పౌలు కూడా మాడుతూ అలాగ మనము వెనుక్కున్న మరిచి ముందున్న వాటి కూడా వేగిరపడుతూ ఎదగాలంటున్నాడు. ఎదగాలి. నిన్నది గొప్పగా సాధించేసాం కాబట్టి ఈరోజు నేను రిలాక్స్ అయిపోతాను అనడానికి వీలు లేదు. నిన్నటి దాని మీద ఈరోజు బతకద్దు. నిన్నటి భోజనం మీద ఈరోజు మనం బతకగలమా? నిన్నటి భోజనం మీద బతకలేము. రాత్రి భోజనం చేస్తాం, మళ్ళీ మార్నింగ్ అవ్వగానే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ గబగబా డ్యూటీకి వెళ్ళిపోతాం. రాత్రి కడుపు నిండా తిన్నాం, కడుపు నిండిపోయింది అన్నాం, కానీ అది సరిపోదు. అది ఎలాగైతే సరిపోదు, ఆత్మీయం కూడా చాలా విషయాలు. ఆత్మీయ ఆహారం అంటే వాక్యమే కావచ్చు, దేవుని స్తుతించి ఆరాధించేటువంటి టైమే కావచ్చు, అది ఏది కూడా సరిపోదు. ఒకలే కృష్ణన్న కనుక సరిపోద్దండి అనుకున్నాడంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ఎదగట్లేదని అర్థం. ఎదగట్లేదు కూడా సరిపోద్ది అనుకుంటున్నావు. కానీ నేను చూడండి, నేను గంట వాక్యం చెప్తాను, కానీ నేను గంట వాక్యం చెప్పాను కాబట్టి నేను గంట చెప్పి ఆపేశానంటే మీకు వాక్యం అవసరం లేదని కాదు, నేను చెప్పడం నాకేమీ లేదని కాదు, నేను కూడా చెప్పాల్సిన అవసరం లేదని కాదు. కానీ ఆ మొమెంట్కి నేను పరిపూర్ణంగా నేను అనుకున్నంత, దేవుడు నాకు ఇచ్చిన టైంలో అనుకున్నంత పరిపూర్ణంగా నేను చెప్పగలిగేనా లేదా అన్నది ఇంపార్టెంట్ నాకు. అందుకే కొన్నిసార్లు టైం లేట్ అవుతుంది. కొన్నిసార్లు టైము, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శనివారం నార్మల్గా అయితే నేను అరగంట చెప్తాను, నేను గంట చెప్పాను వాక్యం నిన్న శనివారం. ఎందుకు చెప్పాను? నా దగ్గర ఎక్కువ మ్యాటర్ ఉంది కాబట్టి చెప్పడానికైనా కాదు, ఆ మూమెంట్ కనిపిస్తుంది అంటే అరగంట చెప్తే సరిపోదు అనిపించింది కాబట్టి అంతసేపు వాక్యం చెప్పాం. యాక్చువల్ నెక్స్ట్ ఎప్పుడైనా నిన్న చెప్పిన మెసేజ్ ఎప్పుడైనా యూట్యూబ్లో వస్తుంది, మీకు ఖచ్చితంగా వినండి, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాను, అది చాలా ఇంపార్టెంట్, అది అందరూ వినాలి. అంటే ఇక్కడ ఏం చేశాను, ఇప్పుడు ఎందుకు చేశాను, నాకు సాగదీయాలని కాదు, నాకు బేసిక్ ఉద్దేశం, నాకు వీలైనంత తక్కువ టైంలోనే మెసేజ్ ముగించాలి, నాకు చర్చ సర్వీస్ అంతా ముగించాలి నాకు ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ప్రాబ్లం కొన్నిసార్లు ఎందుకు లేట్ అవుతుంది అంటే, కొన్నిసార్లు అది నేను అనుకుంది దేవుడు నా మైండ్లో పెట్టింది, నేను అదంతా డెలివరీ చేసే వరకు, అదంతా నేను చెప్పే వరకు నాకు సాటిస్ఫాక్షను ఉండదు. అది నేను పరిపూర్ణంగా యూజ్ చేసుకోవాలి కాబట్టి కొన్నిసార్లు టైం దాటిపోతున్నా, నేను అనుకున్న దానికి మించిపోతున్నా సరే నాకు సాటిస్ఫాక్షన్ రావాలి కాబట్టి, నేను అంతా చెప్పేశాను, దేవుడు నాలో పెట్టింది చెప్పేశాను అనిపించాలి కాబట్టి కొన్నిసార్లు లేట్ అయినా సరే చెప్పుకుంటూ వెళ్తాం. అంటే ఆ మూమెంట్ నాకు సాటిస్ఫాక్షన్ రావాలి. ఇప్పుడు పావుగంట ఎక్కువ చెప్పేశానంటే ఇంక రేపు అవసరం లేదని కూడా కాదు మళ్ళీ, కానీ ఈ మూమెంట్కి పరిపూర్ణత, నేను చెప్పే విషయం పరిపూర్ణత సాధించాను. అలాగే వినేవాళ్ళు అలా సాధించాలి, అలాగే దేవుని స్తుతించాలి ఆరాధించాలి అలా సాధించాలి. ఎందుకంటే చూడండి, ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పటికప్పుడు ఉంటే నువ్వు ఎదుగుతూ ఉంటావు. అందుకే ఎదిగేటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎదుగుతున్నప్పుడు ఏంటంటే మన వాల్యూస్ మారిపోతాయి తెలుసా. ఎదుగుతున్నప్పుడు ఆటోమేటిక్ కొన్ని మన వాల్యూస్ మారిపోతాయి. అందరూ పోలన్నాడు, నేను వెనుకున్న మరిచి ముందున్న వాటి కూడా నేను వేగిరపడుతున్నాను అంటున్నాడు. ఎదిగేటువంటి వాళ్ళకి లక్షణం ఏంటంటే, ఎదుగుతున్నప్పుడు వాళ్ళు కార్యములు చూసే విధానంలో మార్పు వస్తుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్లో మార్పు వస్తుంది, వాళ్ళని అప్పీల్ చేసేటువంటి కార్యాలు వేరుగా ఉంటాయి, వాళ్ళని అట్రాక్ట్ చేసే కార్యాలు వేరుగా ఉంటాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించే కార్యాలు చాలా వేరుగా ఉంటాయి, వాళ్ళకి సంతోషం తీసుకొచ్చేటువంటి కార్యాలు చాలా వేరుగా ఉంటాయి. పిల్లలు ఉన్నారు చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, పిల్లలు ఉన్నారు, కొన్ని సందర్భం ఎగ్జిబిషన్ లాంటి చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళు బెలూన్స్ అడుగుతారు, కొనమని తల్లిదండ్రులని. బెలూన్ కొంటాం, అది కొనకపోతే వాళ్ళ ప్రపంచం తలకిందులు అయిపోయిన ఫీలింగ్ కలిగి, వాళ్ళకి ఏంటి, మా మమ్మీ డాడీకి అసలు నా మీద ప్రేమే లేదు, అసలు మమ్మల్ని పట్టించుకోవడం మా మీద ప్రేమే లేదు అని ఒకలాంటి ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళు ఆ మూమెంట్లో అంటే వాళ్ళు అడిగింది మనం కనుక వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి అది ఖచ్చితంగా కావాల్సిన ప్రపంచం మొత్తాన్ని చూపిస్తారు. వాళ్ళు కింద కూర్చొని డొర్లేస్తారు, కేకలు వేసేస్తారు, ఏడ్చేస్తుంటారు, చుట్టుపక్కల అందరూ అటెన్షన్ వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులే కాదు, ఇప్పుడు చుట్టుపక్కల అందరూ కూడా వాళ్ళనే చూస్తారు ఏమైందా అన్నట్టు. పిల్లలు కూడా బేసిక్ అదే కావాలి. పిల్లలకి వాళ్ళు అనుకుంది సాధించుకోవడానికి ఏంటంటే, మా మమ్మీ డాడీ వద్దన్నారు కాబట్టి సర్లే చూద్దాంలే అని అనుకోరు. వాళ్ళ మొమెంట్ అనుకుంది వాళ్ళకి కావాలి. బెలూన్ ఎంత మహా అయితే 10 రూపాయలు ఉంటుంది. తల్లిదండ్రులు కొనడానికి అసలు పెద్ద ఇష్యూ కాదు, అసలు మ్యాటరే కాదు. కానీ వాళ్ళు ఎందుకో కొనరు, దానికి వేరే ఉద్దేశాలు ఉంటాయి. అవి వాళ్ళకి అర్థమవుతాయి, పిల్లలకి అర్థం కావు. సరే పని కొనేస్తాం, కొనువుగానే ప్రపంచాన్ని జయించేంత సంతోషం వాళ్ళకి. ఆ బెలూన్ చూసినప్పుడు 10 రూపాయల బెలూన్ చూస్తే సంతోషం వాళ్ళకి. కానీ మీకు తెలుసా, అది కనుక పొరపాటున పగిలిపోయింది అనుకోండి, మళ్ళీ ప్రపంచం తలకిందులు అయిపోద్ది. ఇప్పుడు ఆ మూమెంట్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎలా ఏడుస్తారంటే ప్రపంచం అంతా స్తంభించిపోయినట్టు వాళ్ళ దృష్టిలో పెద్ద భూకంపం, పెద్ద సునామీ వచ్చేసింది, పెద్ద ఇంకేదో కార్యం జరిగిపోయింది అనంతలాగా వాళ్ళు ఏడుస్తారు. తీరా మ్యాటర్ ఏంటంటే బెలూన్ పగిలింది అంతే. పెద్దవాళ్ళకి అసలు అది మ్యాటరే కదా, అది ఏముంది అంటాం మనం. కానీ మనం ఏముంది అంటాం, కానీ వాళ్ళు అలా సరే ఏముందిలే అన్న వెంటనే కళ్ళని తుడుచుకొని అయిపోతారు. వాళ్ళు ఏడవరు, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. పగిలిపోయింది, బెలూన్ పగిలిపోయిందని ఏడుస్తూ ఉంటారు.
వాళ్ళు ఏడుతున్నప్పుడు కూడా అందరూ చూస్తారు, నేను ఏడుస్తుంటే బాగోదేమో అని వాళ్ళు అనుకోరు. అందరూ చూడాలని వాళ్ళు అనుకుంటారు. బేసిక్ పిల్లకి లక్షణం. ఆత్మీయంగా కూడా అంతే. చర్చకు వచ్చిన పిల్లలుగా ఉంటే అంతే. నీకు చర్చలో వచ్చిన ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా అది విశ్వాసాలందరికీ తెలియాలి, పాస్టర్ వరకు అది వెళ్ళాలి. నాకు అది నచ్చలేదు, నాకు బాధ కలిగిన విషయం అందరికీ ఖచ్చితంగా చెప్పాలి. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను చూడండి. ఎవరికైనా ఇబ్బంది అనిపి ఖచ్చితంగా ఇండైరెక్ట్గా నాకు చెప్తారు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు, ఇండైరెక్ట్గా నాకు ఖచ్చితంగా చెప్తారు. చర్చ మానేసో, కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చో, లేదా సరిగ్గా ఉండకో చూపిస్తారు. అంటే బేసిక్ ఏంటి, అది అక్కడ అటెన్షన్ కావాలి. ఇప్పుడు వాళ్ళకి నాకు నచ్చలేదు, నాకు బాధ కలిగింది, ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి ఏదోటి చేయాలి. కానీ చెప్తాను చూడండి, అలా మీకు చిన్న అనిపిస్తే చెప్తాను చూడండి. ఒకసారి అలా చిన్న ఫీలింగ్స్ మీకు ఏమైనా వస్తానంటాను. ఏది బట్టి నువ్వు ఫీల్ అయిపోయి పాస్టర్ సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చర్చ మానేద్దాం, లేదు కొన్ని రోజులు మానేసి చూద్దాం, నా దగ్గరికి వస్తారు లేదు అని టెస్టింగ్లు చేస్తారు చూస్తారా. నేను అంటాను, నువ్వు దేని బట్టి అలిగేసి దేవుని చిత్తాన్ని కూడా పక్కన పెట్టేసి కూర్చొని పోతున్నావు ఇంట్లో. నేను అంటాను, 2-3 సంవత్సరాల తర్వాత నీకు అది పెద్ద మ్యాటర్ అవుతుందా? 2-3 సంవత్సరాలు కూడా కాదు, 1 year తర్వాత నీకు అది నిజంగా మ్యాటర్ అవుతుందా? మరి నీకు అసలు 1 నెల తర్వాత కూడా అసలు పెద్ద మ్యాటర్ కానివాడు దానికి నువ్వు ఎందుకు దేవుని చిత్తాన్ని కూడా పక్కన పెట్టేసి దేవుని చిత్తానికి వేరుగా ఉండి దేవుని చిత్తంలో కంటిన్యూ అవ్వకుండా బయట ఉండి అలా కూర్చొని సంఘమంతా నా దగ్గర రావాలి, అప్పుడు నేను చర్చకు వస్తాను. అది ఆ లక్షణం ఏంటంటే పిల్లల యొక్క లక్షణం. అదే పిల్లలు పట్టించుకోరు, నా గురించి ఏమనుకుంటారులే అని పట్టించుకోరు, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అలాగే ఆత్మీయంగా పిల్లలు కూడా అంతే. చిన్నదాన్ని నేను ఫీల్ అవడం ఏంటి, చిన్న విషయాల కోసం అంత పెద్ద దీన్ని నేను ఎందుకు కాదనుకోవాలి? వాక్య సంఘ సహవాసం ఎందుకు కాదనుకోవాలి? దేవుని సన్నిధి ఎందుకు కాదనుకోవాలి? వాక్య పరిచయం ఎందుకు కాదనుకోవాలి? విశ్వాసం నేను ఎందుకు కాదనుకోవాలి? చిన్న మ్యాటర్ గురించి ఎందుకు అనుకోవాలి అన్న ఆలోచన కనుక విశ్వాసులకు రాకపోతే, మీకు రాకపోతే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ఎదగలేదని అర్థం. ఎదిగేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే చిన్న ఇబ్బంది తగిలినా ఏముందిలే అనుకొని వెంటనే మళ్ళా వెళ్ళిపోతాం. కానీ మనం అక్కడ మనకి చిన్న తగిలింది కాబట్టి, ఇబ్బంది అయింది కాబట్టి అన్నీ ఎక్కడ చేయాల్సిన కార్యాలు చేయడం మానేసి అక్కడ అలా ఆగిపోయామంటే, ముందుకు వెళ్లకుండా ఆగిపోయామంటే అర్థం ఏంటంటే నువ్వు పిల్లోడు లాంటి మనస్తత్వం నీకు ఉంది. అది ఎక్కువ కాలం ఎవరు భరించలేరు, దేవుడు కూడా దాన్ని భరించడు. తెలుసా, దేవుడు కూడా దాన్ని భరించడు. అందుకని మన రక్షణ పొంది కనీసం 4 సంవత్సరాలు గడిచిందంటే నీ ప్రయారిటీస్ మారిపోవాలి. నీకు ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా అది ఎంతో కొంత అందరికి బాధిస్తుంది. ఇబ్బంది కలిగినందుకు ఖచ్చితంగా అది మంచి విషయం కాదు. కానీ అలాగని అక్కడితో మొత్తం ఆగిపోసేయాలి, ఆగిపోవాలి, ప్రపంచమే ఆగిపోవాలి అన్నది మాత్రం పెట్టుకోడు. అలాగా ఏది ఆగదు, అలాగేది ఆగదు. అందుకని నేనేం చెప్తానంటే అలాంటి మైండ్ సెట్ కనుక మనకుంటే నేనేమంటానంటే నువ్వు ఇంకా పిల్లలాగా ఉన్నావు అని అంటాను, నువ్వు త్వరగా ఎదుగంటాను. ఇప్పుడు ఆ లక్షణం ఎవరికి రక్షణ పొంది 2-3 సంవత్సరాలు అయ్యిందండి అన్న వాళ్ళకైతే ఖచ్చితంగా నేను వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను ఏదైనా చేస్తాను బలపరచడానికి. రక్షణ పొంది 2-3 సంవత్సరాలు అయ్యిందండి అంటే కనుక. కానీ రక్షణ పొంది 10 years అయ్యింది, 15 years అయింది, కానీ ఇంక నువ్వు అలా ఉన్నావంటే అర్థం ఏంటంటే దాన్ని ఎవరూ కూడా యాక్చువల్గా సపోర్ట్ చేయడం కరెక్ట్ కూడా కాదు. అప్పుడేం చెప్తామంటే నువ్వు వెళ్ళి ఎదుగు అంటాం. ఎదిగితే ఎంతసేపు ఈ పాటికి నువ్వు ఇంకోళ్ళను బలపరచాల్సి ఉంది, ఇంకోళ్ళని ఆదరించాల్సి ఉంది, ఇంకోళ్ళు ఓదార్చాల్సి ఉంది. కానీ ఇంకా నువ్వు కూర్చొని నాకు ఇది చిన్నది ఇబ్బంది కలిగింది, నన్ను ఎవరు పలకరించడం రాలేదు, నన్ను ఎవరు ఓదార్చలేదు, కనీసం వచ్చి మాట్లాడలేదు అన్నదని పిల్లలకి లక్షణం. దాని నుండి మనం ఎదిగితే ఏమవుతుందో తెలుసా, నువ్వు ఎదిగేసావు అనుకో, వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు అనిపిస్తుంది అంత సిల్లి రీజన్తో నేను చర్చకు దూరం అయ్యానని నీకు అనిపిస్తుంది. అంత సిల్లి రీజన్తో నేను ప్రార్థన చేసుకోవడం మానేసానా, అంత అల్పమైన కారణాన్ని బట్టి నేను సంఘానికి దూరం అయ్యానా, లేదా అంత చిన్న కారణాన్ని బట్టి నేను కొన్ని ఆత్మీయ కార్యాలు నేను చేయలేదా? వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఇప్పుడు బెలూన్ ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా. ఇప్పుడు పెద్దలు మనం నవ్వుతున్నాం, కానీ ఒకప్పుడు మనందరం ఆస్ట్రేలియా వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు నేను చెప్తున్నాను, కానీ చిన్నప్పుడు నేను ఖచ్చితంగా బెలూన్ పగిలిపోతే నేను చాలాసార్లు ఏడ్చి ఉంటాను నేను ఖచ్చితంగా. కానీ ఇప్పుడు నాకు ఎందుకు అది సిల్లీ మ్యాటర్ అంటే, ఇప్పుడు నేను ఎదిగాను కాబట్టి నాకు అది సిల్లీ మ్యాటర్. ఇప్పుడు నేను ఎదిగేశాను కాబట్టి. నేను చిన్నప్పటి నుంచి ఎలాగేం లేను, చిన్నప్పుడు నేను కూడా అందరిలాగానే బయటకు వెళ్తే క్రికెట్ ఆడుకోవాలని, లేదా ఇంకేదో చేయాలి, ఇంకేదో అక్కడ తిరగాలి, ఏవో చాలా ఉంటాయి. కానీ ఎదుగుతున్న కొద్ది ఏముంటుందంటే అవన్నీ పెద్ద ఇంపార్టెంట్ మనకి అనిపించదు. ఎదిగేటువంటి లక్షణం ఏంటంటే ప్రయారిటీస్ మారిపోతాయి. ఇంతకుముందు నీకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది, నీకు అప్పుడు ఎంత ఇంపార్టెంట్ అనిపించదు. నువ్వు చిన్నప్పుడు నీకు అదంత ఇంపార్టెంట్ కాదు అనిపించేది, నువ్వు పెద్దవాడు ఇంత ఎదిగిన తర్వాత ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ నీకు అనిపిస్తుంది. అందుకంటే చూడండి, మనందరం కూడా ఎదగాలి. ఎదగడం చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు సంఘానికి బడ్డనగా మారకూడదు, నువ్వు సంఘానికి ఆశీర్వాదకరంగా నువ్వు మారాలి. అంటే ఎదగాలి. నాకు ఎవరేం చేయలేదండి అందుకే నేను ఎవరికి ఏం చేయను అంటే కాదు. నువ్వు ఎదిగితే నువ్వు చేస్తావు, ఎదగకపోతే నువ్వు చెయ్యవు. అందుకే చూడండి ఎగ్జాంపుల్ బైబిల్ మనం చూద్దాం. యేసుక్రీస్తు మనకి ఎగ్జాంపుల్ కాబట్టి యేసుక్రీస్తుని చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము
వచనం నుండి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 40 నుంచి 53 52 వచనం ఉంది. కానీ నేను టైం మనకు సరిపోదు కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న వచనాలు మాత్రం చదువుతాను. కానీ 40 వచనం మొదటిగా చదువుతాను. చూడండి, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ బాలుడు అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ అతని మీద ఉండెను. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఎదుగుతూ ఉంటే సుమారు ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కడండి యేసుక్రీస్తు సుమారుగా 12 సంవత్సరాలు అలా వచ్చిన ఆ ఏజు. యేసుక్రీస్తు అంట జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలం పొందుచుండాను, దేవుని దయ అతని మీద ఉండాను. సింపుల్ బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఒక రకంగా యేసుక్రీస్తు ఎదుగుతూ ఉన్నాడని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు వచ్చిన ఏం చెప్తుంది అంటే, యేసుక్రీస్తు ఎదుగుతూ ఉన్నాడు అంటే ఆయన ఎదుగుతున్నాడు అన్న విషయం చాలా క్లియర్గా ఆ మార్పు కనబడిపోతుంది. ఎదుగుతున్నాడు అనే విషయం కనబడిపోతుంది. ఇప్పుడు కొన్నిసార్లు మన పిల్లలు కూడా మన కళ్ళ ముందే వాళ్ళు రోజు పెరుగుతుంటారు. కానీ సడన్గా ఏదో ఏదో మాట్లాడిన మాటను బట్టి సడన్గా ఏదో చేసిన కార్యం బట్టి మనకు వీళ్ళు ఎదిగేస్తున్నారని మనకు సడన్గా అనిపిస్తుంది. ఆ ఒక్క మూమెంట్ అనిపిస్తుంది. అంటే అక్కడ ఏమైందంటే సడన్గా ఏదో ఒక వాళ్ళు బిహేవియర్లో వాళ్ళ ప్రవర్తనలో ఉన్న మాటను ఎక్కడో ఒక మాట మన అప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు అనుకున్నాం, కానీ సడన్గా ఒక కార్యము కనబడింది, లక్షణం కనబడింది. ఆ లక్షణం ప్రూవ్ చేస్తుంది అంటే వాళ్ళు ఎదుగుతూ ఉన్నారని ప్రూవ్ చేస్తుంది. వాళ్ళకి అన్నీ అర్థమవుతున్నాయి, వాళ్ళు అన్నీ గ్రహిస్తున్నారు అనేటువంటి ఒక గ్రహింపు మనకు కూడా వారిలో ఏదో ఒక మార్పుని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఆ మాట రానంత వరకు వాళ్ళు అలా ప్రవర్తించినంత వరకు మనకు కూడా ఏంటంటే వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటాం. నిమిషం క్రితం మనకు అలా అనిపించింది, ఇప్పుడు సడన్గా నోరు చేసి ఏదో మాట్లాడాడు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనంత గొప్పగా మెచ్యూర్గా ఏదో మాట్లాడాడు, లేదా ఇంకా మంచిగా ఏదో కార్యం చేశాడు. వెంటనే ఏమంటాం మనం, పెద్దోళ్ళు అయిపోతున్నారు. మరి ఆ పెద్దోళ్ళు అయిపోతున్న గ్రహింపు నీకు నిమిషం క్రితం రాలేదు, కానీ ఇప్పుడు ఏదో ఒక కార్యం జరిగింది, వాళ్ళలోంచి ఏదో ఒకటి మనకు బయట క్రియల్లో కనబడేసరికి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు అనేటువంటి ఆ డిఫరెన్స్ మనకు కనబడిపోయింది. ఇప్పుడు పెద్దగా మార్పు వచ్చేసిందా? పెద్దగా రాలేదు, కానీ ఆ చిన్న లక్షణముతో ఎదుగుతూ ఉన్నారు అనేటువంటిది క్లియర్గా చూసేటువంటి మనకి అర్థమవుతుంది. అలా ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆయన ఏజ్ గురించి అక్కడ బైబిల్ స్పెసిఫిక్గా చెప్తుంది. ఆయన ఎదుగుతూ ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఎందుకు అంటే ఒక రకంగా చెప్పండి, యేసు ఎదుగుతున్నాడు అని అర్థమైంది మనకు కూడా. అప్పుడు ఆయన ఏజ్ సుమారు 12 సంవత్సరాలు వచ్చింది, అప్పటికి ఎదుగుతున్నాడు. ఎందుకు ఎదుగుతున్నాడని మనం అంటున్నాం కదా, ఎందుకు ఆయన లక్షణం కనబడిందా? ఎదుగుతున్నాడు అన్న లక్షణం కనబడిందంటే కింద చదివితే నేను చెప్పేస్తాను. చూడండి, 40 వచ్చిన మనం చదువుకుంటే పస్కా పండుగ వచ్చినప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఏంటంటే యెరూషలేము దేవాలయం దగ్గర తీసుకెళ్తున్నారు. అలా ప్రతి సంవత్సరానికి ఒకసారి యెరూషలేము దేవాలయానికి వస్తారు. అలా వచ్చినప్పుడు ఈసారి డిఫరెంట్గా ఉంది యేసుక్రీస్తు లైఫ్లో. ఈసారి ఏం జరిగింది తెలుసా? యేసుక్రీస్తు వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఆయన కూడా వచ్చాడు. ఆ పస్కా అక్కడ మందిరానికి వచ్చి ఆ పస్కా పండుగ ఆచరణ చేసి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు కొంత దూరం వెళ్ళాక యోసేపు మరియలకు ఏమర్థమైందంటే, వీళ్ళు ప్రయాణం చేశారు కానీ యేసుక్రీస్తు అక్కడ వారి కుమారుడు అక్కడ వారితో పాటుగా లేడు. కంగారు పడ్డారు, అందరిని అడిగారు, వెతికే ప్రయత్నం చేశారు, కనబడలేదు. సరే ఎక్కడ మిస్ అయ్యాడు అనుకుంటూ మరలా వెనక్కి ప్రయాణం అయ్యి ఒక్కరోజు ప్రయాణం అయ్యి వెనక్కి వచ్చారంట. యెరూషలేము దగ్గరకు వచ్చేసరికి చూస్తే యేసుకి ఏం చేస్తుంది తెలుసు? ఇప్పుడు చదువుతాను చూడండి, వచ్చినాము 46 వచనం చదువుతాను చూడండి. 3 దినములైన తర్వాత, లూకా 2:45 వచనం, 46 వచనం చదువుతాను చూడండి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఇప్పుడు గమనించండి, తల్లిదండ్రులు చూసి అక్కడ ఆశ్చర్యపోయారని బైబిల్ మిక్కిలి ఆశ్చర్యపోయిన చూస్తాం. ఆ పైన మనం చదివితే యేసుక్రీస్తు జ్ఞానములో ఎదుగుతున్నాడు, దేవుని దయలో ఎదుగుతున్నాడు చూసాం. ఎదుగుతున్నాడు అనడానికి లక్షణం ఏంటి అంటే, యేసుక్రీస్తు అంట ఆ మూమెంట్లో అలా కూర్చొని, ఇప్పుడు ఆయనకి తల్లిదండ్రులు ఇంపార్టెంట్ అవ్వలేదు, త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం అనేది ఇంపార్టెంట్ అవ్వలేదు. 12 సంవత్సరాల వయసుకి ఆయన పెద్ద పెద్దోళ్ళతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బోధలతో, అంటే రకం చెప్పాలంటే బిషప్లు, రెవరెండ్లు ఆ టైంలో అలాంటి వాళ్ళతో కూర్చొని 12 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి వాళ్ళు చెప్పేది చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాడు. ఈయన కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు, కొన్ని మాటలు చెప్తున్నాడు. వింటాలందరికీ బుర్రపాడైపోయింది. ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడదని వాళ్ళు అనుకుంటున్నారు. పెద్ద పెద్దోళ్ళతో డిస్కషన్లో కూర్చున్నాడు అక్కడ. ఒకసారి ఆలోచించిన, ఫరిసీలు నార్మల్గా ఎవరిని లెక్క చేయరు, బోధకులు ఎవరు పెద్దగా అని లెక్క చేయరు. ఆ మూమెంట్లో పిల్లలు మాడితే పెద్ద పట్టించుకోరు. ఈవెన్ చిన్న చిన్న పిల్లలు మాడితే పాస్టర్లు పట్టించుకుంటారా? పెద్దగా పట్టించుకోరు. ఖచ్చితంగా అక్కడ ఇంకా పట్టించుకుంటారు. కానీ వాళ్ళు యేసుక్రీస్తు పాటు అంతసేపు కూర్చొని డిస్కస్ చేశారంటే యేసుక్రీస్తు యొక్క మాటల్లో ఎంత జ్ఞానం ఉందో ఆలోచించండి. ఆయన క్వశ్చన్స్ అడుగుతుంటే వాళ్ళు సిల్లుగా తీసి పడేంత బలమైన ప్రశ్నలు, అవసరమైనటువంటి నిజమైనటువంటి జెన్యూన్ క్వశ్చన్స్ క్రీస్తు అడుగుతున్నారు వాళ్ళని. ఇప్పుడు నార్మల్గా పిల్లలు చేస్తారా? పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులతో పాటు ప్రయాణం చేస్తే ఏం చేస్తారు? అటు ఇటు తిరుగుతూ ఉంటారు. బస్సులో ప్రయాణం అనుకోండి, చిన్నప్పుడు రిక్కి అవి ఏం చేస్తారు? బస్సులు వెళ్తుంటే కిటి దగ్గర కూర్చొని బయటికి చూస్తూ ఉంటారు. వాళ్ళు
మేమో పడుకుంటాం, అలా బయట చూస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళు తెల్లారు 4 అయిపోతే ఇంకా బయట చూస్తుంటారు. పడుకోరు. వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరప్పుడు. అప్పుడు అలా ఆలోచించండి. ఆ టైంలో ఏసుకేసి ఇంట్రెస్ట్లు వేరు ఉంటాయి కదా. 12 సంవత్సరాలకు అందరి పిల్లలు ఏం చేస్తారు? క్రీస్తు కూడా అదే యాక్చువల్గా చేయాలి కదా. కానీ క్రీస్తు ఆ మూమెంట్లో అది చేయలేదు. పిల్లలందరూ బయట వెళ్ళి ఆడుకోవడం ఏదో చేస్తుంటారు. కానీ క్రీస్తు చర్చిలో కూర్చొని బైబిల్ ముందు పెట్టుకొని వాళ్ళతో డిస్కషన్లో దిగారు. ఆయన వేసే క్వశ్చన్లకి వాళ్ళు సమాధానం చెప్పలేక ఆశ్చర్యపోతున్నారు. అంటే చూడండి, ఈవెన్ ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాలి. ప్రజెంట్ ఉన్న ట్రెండ్, క్రిస్టియన్టీ ఉన్న ట్రెండ్ని బట్టి మన మీద బైబిల్ డౌట్ అడిగినా సరే ఆ డౌట్ జెన్యూన్గా ఉండాలి. తెలుసా, ఏదో యూట్యూబ్ చాలా డిబేట్లు చూస్తాను చూడండి. అవన్నీ నేను పెద్దగా టచ్ అని ఇష్టపడను నేను. ఎందుకంటే అవన్నీ సిల్లీ క్వశ్చన్స్. అవి ఎదిగేటువంటి వాళ్ళు అలాంటి క్వశ్చన్లు అడగరు. త్రిత్వం గురించి ఇప్పుడు పెద్ద డిస్కషన్. ఒకప్పుడు బొట్ల గురించి, నగల గురించి, ఇంకేంటో డిస్కషన్లు. ఇప్పుడు ఇంకేదో అవన్నీ ట్రెండింగ్ ఇప్పుడు అవన్నీ. కానీ అసలు కొంచెం నేను టచ్ అయినా తెలుసా, అసలు ఆ క్వశ్చన్లు అడగాల్సిన క్వశ్చన్లు కాదు అవి. ఒక ఎదుగుతున్న వాడు అడిగే క్వశ్చన్ కాదు అసలు అది. నువ్వు క్వశ్చన్ అడిగావంటే నువ్వేం గుర్తుపెట్టుకో అంటే అది నీకు ఏ రకంగా నీకు ఆత్మీయంగా ఉపయోగపడుతుంది తెలుసుకోవాలి. అందుకే ప్రతిదీ అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం యాక్చువల్గా పాస్టర్స్కి లేదు. అది ఆ జ్ఞానం పాస్టర్స్కి ఉండాలి. వాళ్ళు ఏదో అడిగారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రతిదీ అడుగుతారు. వాళ్ళు ఎందుకు అడుగుతారంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అడుగుతారు. వాళ్ళు ఇమ్మెచ్యూర్గా ఉన్నారు. వాళ్ళు ఆత్మీయంగా ఎదగలేదు కాబట్టి వాళ్ళు సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారు. యోనా చేపడుపులో 3 రోజులు ఎలా ఉన్నాడండి? ఎందుకది ఏ చేప, పెద్ద చేప, చిన్న చేప, ఎలాంటి చేప, ఎలా? అసలు ఇష్యూ ఏంటి అక్కడ? యోనా అవిధేయతను బట్టి దేవుడు అలాగా చేశాడు. ఇప్పుడు వీళ్ళ కోసం ఏంటంటే చిన్న చేప, పెద్ద చేప, అది ఏ వేలు, బ్లూ వేలా, అదంతా ఎలా సాధ్యం? ఆ 3 రోజులు ఎలా ఉన్నాడు? ఆ గ్యాసెస్ బోర్డు ఉంటే ఎలా ఉన్నాడు? ఇది అక్కడ పాయింట్ అసలు అది కాదు. కానీ చాలా మైండ్ దాని మీదకి వెళ్తుంది. అలాంటి క్వశ్చన్ డౌట్లు అరెస్ట్ చేసి మేము చాలా మేధావులు అనుకుంటారు. అలా బైబిల్లో చాలా క్వశ్చన్స్ అడుగుతారు చాలామంది. ఎవరో ఒకరు మొదలెడతారు, ఇంకా క్రిస్టియన్ అంతా దాని మీద డిస్కషన్లు, దాని మీద ప్రసంగాలు. నేను వాళ్ళకి వెళ్ళాను, నేనైతే ఇష్టపడినా. అది అది వాళ్ళే క్వశ్చన్లో అది ఏ రకంగా వాళ్ళకి ఆత్మీయ ఉపయోగపడుతుంది. ఇప్పుడు త్రిత్వం ఉంది. ఇప్పుడుతో ఒకలేమో ముగ్గురు కానీ ఒకటే అంటే, ఒకలేమో ఇంకేదో అంటాను, ఇంకేదో రకరకాలుగా చాలా రకాలుగా అంటున్నారు. నేను అంటే నువ్వు బైబిల్లో పరిశుద్ధాత్మ గురించి ఉన్నప్పుడు నువ్వు దాన్ని నమ్ముతున్నావు కదా, అక్కడితో వెళ్ళిపో. యేసుక్రీస్తు నమ్ముతున్నావు కదా, వెళ్ళిపో. తండ్రిని నమ్ముతున్నావు కదా, వెళ్ళిపో. ఆ ముగ్గురు ఒకటా, ముగ్గురు వేరా, ముగ్గురు ఒకటి ఎలా అవుతారు? ఇవన్నీ నీకెందుకు? బైబిల్ నువ్వు చదివావు, యేసుక్రీస్తు గురించి ఉంది, నమ్మావు, వెళ్ళిపో. నమ్ముకుంటూ ఆయన ఏం చెప్పాడు దాన్ని వింటా, దాన్ని ఫాలో అయిపోతే వెళ్ళిపో. ముగ్గురు వేరా, ముగ్గురు ఒకటా, యేసుక్రీస్తు ఇక్కడికి వస్తే అక్కడ ఎవరున్నారు? ఇవన్నీ చాలా సిల్లీ డౌట్లు ఇవన్నీ కూడా. కానీ చాలామంది అడిగే వాళ్ళు ఉన్నారు, దానికి సమాధానం చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ ఏ రకంగా మనకు ఉపయోగపడతాయి? ముగ్గురు ఒకటైతే ఏంటి? ఇప్పుడు ఒకటి కాకపోతే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు త్రిత్వం అన్నది బైబిల్లో లేదా పదం అంటారు, కరెక్ట్ లేదు. బైబిల్లో త్రిత్వం లేదు. కానీ ఇప్పుడు అది తెలుసు నీకు అంత ఇంపార్టెంటా? ఇంతకుముందు నువ్వు అది తెలియకుండా నువ్వు ఆత్మీయంగా ఎదగలేదా? పరిశుద్ధాత్మను అప్పటికి నువ్వు నమ్మేవు, అప్పటికి యేసుక్రీస్తు నమ్మావు, అప్పటికి యెహోవా దేవుని నమ్మేవు, ముందుకెళ్ళిపోతున్నావు. ఇప్పుడు సడన్గా ముగ్గురు ఒకటా, ముగ్గురు వేరా, ఏ రకంగా ఒకటి, ఇవన్నీ ఎందుకు నీకు? ఇంతకుముందు నమ్మి ఇప్పుడు నమ్ముతున్నావు, వెళ్ళిపోవచ్చుగా ముందుకి. కానీ క్రిస్టియన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కెమెరాలు యూట్యూబ్లో వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు అడిగేస్తున్నారు క్వశ్చన్లు. దీనికి సమాధానం చెప్పాలంటే కొంతమంది సమాధానం చెప్పాలి, మళ్ళీ కొంతమంది ఇదంతా చూడండి. అందుకంటే చూడండి, అలాగా ప్రతి ఒక్క ఎవరు మొదలెడితే అందరూ ఇంక దాని మీదే వెళ్ళిపోతున్నాం. వెంటనే మనకి ఏది అసలు క్వశ్చన్ అడిగితే అలా ఉంటుంది, నిజంగా నీ ఆత్మను బలపరిచే ప్రశ్న అవ్వాలి. అది నువ్వు డౌట్ అడిగితే అది నీ తీరగానే నువ్వు ఆత్మీయంగా బలపడేటువంటి డౌట్ అవ్వాలి. కానీ బుర్ర నింపడే డౌటు అవ్వడతాం. అలాంటి వాటికి నేను సమాధానం చేయను, నేను వీడియోలు కూడా చేయాలి. ఒకసారి అనిపిస్తుంది చేద్దామని, కానీ ఒకసారి కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఇమ్మెచ్యూర్గా అడిగినప్పుడు అవన్నీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. ఇక్కడ యేసుక్రీస్తు వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నట్టు ఆలోచించండి. యేసుక్రీస్తు ఎలాంటి ప్రశ్నలు వాళ్ళని సంధించుంటారు ఆలోచించండి. వాళ్ళందరూ పండిపోయారు, బైబిల్ పండితులను పండిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళతో పాటు యేసుక్రీస్తు కూర్చోగలిగాడంటేనే ఆలోచించండి ఆయన ఎంత బలంగా అయ్యాడు. ఇప్పుడు మీరేమంటారండి? ఆయన దేవుడు కుమారుడు కాబట్టి అండి అంటారు.
దేవుని కుమారుడైనా సరే బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా, ఆయన ఎదిగాడు అని బైబిల్ ఉంది. జ్ఞానములో, వయసులో, దేవుని దయలో, మనుషుల దయలో. అంటే నువ్వు గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి ఆటోమేటిక్ జ్ఞానం వస్తుంది అనుకోవద్దు. బైబిల్ చెప్తుంది ఆయన మనిషిలాగా నీకులాగా నాకులాగా వచ్చాడు, నీకులాగా నాకులాగా భోజనం చేశాడు, నీకులాగా నాకులాగా ఆయన పాకాడు, నీకులాగా నాకులాగా పాలు తాగాడు, కొంతకాలం తర్వాత ఆయన కూడా భోజనం చేశాడు, నీకులాగా నాకులా ప్రతిదీ చేశాడు, మనిషిగా ప్రతిదీ చేశాడు ఆయన. అందుకని ఆయన కూడా జ్ఞానములో, వయసులో, దేవుని దయలో, మనుషుల దయలో ఎదిగాడు. ఎదిగినట్టు లక్షణం ఏంటి తెలుసా, తల్లిదండ్రులు చూసేసరికి వాళ్ళతో డిస్కషన్ కూర్చుంటే వీళ్ళు ఆశ్చర్యపోయారంట. ఎదిగేటువంటి లక్షణం ఇది. మరి లాస్ట్ ఇయర్లో ఎందుకు చేయలేదు? లాస్ట్ ఇయర్కి ఎలాగే చేశాడా క్రీస్తు? చేయలేదు. లాస్ట్ ఇయర్ ఇలా ఎందుకు చేయలేదు అంటే అప్పుడు ఇంకా ఆయన అంతగా ఎదగలేదు. కానీ ఒకటి గ్యారంటీగా ఏం చెప్తుందంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరము ఎదిగాడు ఆయన. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో క్వశ్చన్ చేయలేదు. ప్రతి సంవత్సరం వస్తున్నారు కదా మందిరానికి, మరి ప్రతి సంవత్సరం ఇలా ఎందుకు చేయలేదు క్రీస్తు? ఈ సంవత్సరం ఎందుకు ఇలా చేశాడు అంటే ఇప్పుడు ఎదిగాడు కాబట్టి. ఎదిగిన బైబిల్ చెప్తుంది చూసారా, ఎదిగాడు, ఒక సర్టెన్ ఏజ్ వచ్చింది కాబట్టి సడన్గా మార్పు కనబడిపోయింది. క్రీస్తు ఎదుగుతున్నాడు అనేటువంటిది ఒక మార్పు క్లియర్ కనబడిపోయింది. ఆ లక్షణం కనబడింది ఆయనలో. ఆ తల్లిదండ్రులు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయిన బైబిల్ మనం చూస్తే అలా కొంచెం కింద చదువుతాను చూడండి. ఆ తర్వాత చూడండి 50 వచనం చదువుతాను చూడండి, 49 వచనం చదువుతాను చూడండి. వాళ్ళు అడిగారు, వాళ్ళు దుఃఖపడి అడుగుతున్నారు తల్లిదండ్రులు, ఎందుకు ఇలా చేస్తా అంటే ఆయన చెప్తున్నాడు చూడండి. 49 వచనం, లూకాసు వార్త 2:49, మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకునేను. యేసు జ్ఞానమందు, వయస్యందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుచుండెను. చూసారా, పైనేమో ఆయన ఏజ్ గురించి మాట్లాడబడింది, కిందన మరలా ఉంది, కానీ మధ్యలో మాట ఉంది. అంటే ఏమిటంటే అంతకు ముందు వరకు క్రీస్తు తల్లిదండ్రులతో కూడా ప్రతిసారి వెళ్ళారు, కానీ ప్రతిసారి ఇలా డిస్కషన్ చేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ అడగలేదు ఆయన. నేను కూడా లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినప్పుడు అందరితో పాటు పిల్లలతో పాటు అయినా సరదాగా ఆడుకుంటూ తిరిగారేమో అక్కడక్కడ ఆ చర్చి దగ్గర చుట్టుపక్కల అటు ఇటు. కానీ ఎదుగుతున్నాడు కాబట్టి సడన్గా ఆయన ప్రయారిటీస్ మారిపోయినాయి. లాస్ట్ ఇయర్ లాగా ఈ సంవత్సరాన్ని లేడు. లాస్ట్ ఇయర్ మందిరంకి వచ్చినప్పుడు ఇలా లేడు ఆయన, అప్పుడు వేరుగా ఉన్నాడు. కానీ ఈ సంవత్సరం గడిచిన తర్వాత సంవత్సరంలో మార్పు కనబడిపోయింది. ఈయన లాస్ట్ ఇయర్ లాగా లేడేంటి ఈయన? సరే, అలాగే మనం కూడా కనబడాలి. 2024లో ఎలా ఉన్నాం, 25లో ఎలా ఉన్నాం కనబడాలి. మార్పు ఖచ్చితంగా ఫిజికల్గా మారుతున్నాం కదా మనం. 1 yearలో చాలా మార్పు వస్తుంది కదా మనకి. అప్పుడు దాంతో సమాంతరంగా ఆత్మీయం కూడా ఎదగాలి కదా. ఇప్పుడు మార్పు కనబడాలి కదా. న్యూ ఇయర్ ఒక్కరోజు సంగతి చెప్పట్లేదు నేను, ఆ తర్వాత వచ్చే మార్పు కోసం చెప్తున్నాను. యేసుక్రీస్తు కనబడింది కదా, లాస్ట్ ఇయర్ లేడు కదా, ఎప్పుడే ఇలాగ ఉన్నాడు. ఎందుకని ఎదుగుతున్నాడు, ఆయన ప్రాక్టీస్ మారిపోయి, ఆయన ఆలోచన విధానం మారిపోయింది. ఆయన ఇప్పుడు అడిగే డౌట్లు వేరు, ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్లు వేరు, ఆయన ఇంట్రెస్ట్గా ఉండేటువంటి కార్లు ఆయనకి వేరుగా ఉన్నాయి. దానికి ఆశ్చర్యపోయారు తల్లిదండ్రులు. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను, అది కూడా చెప్పి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ 11. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, మోషే గురించి ఇక్కడ మనం చూస్తాము చూడండి. 24వ వచనం చదువుతాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదువుతాను చూడండి. మోషే పెద్దవాడు అయినప్పుడు, చూసారా, మోషే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. ఎలానగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి. చూసారా, గమనించండి, మోషే పెద్దవాడయ్యాడు. ఏ రకంగా చెప్తున్నా పెద్దవాడయ్యాడంటే ఆయన ఇంట్రెస్ట్లో మారిపోయినాయి. ఇప్పుడు ఫరో యాక్చువల్గా మోషే ఎక్కడున్నాడు ఇప్పటికి? ఫరో బిల్డింగ్లో ఉన్నాడు, రాజభవన్లో ఉన్నాడు, అందులోనే పెరుగుతున్నాడు, అందులోనే ఆహారం పూజిస్తున్నాడు, అందులోనే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు ప్రతిదీ కూడా. కానీ సడన్గా ఒక మూమెంట్ వచ్చేసరికి ఆయనలో మార్పు కనబడింది క్లియర్గా కదా. సడన్ అని మనం అంటున్నాం, సడన్గా ప్రతిఫలం కనబడింది. కానీ లోపల దినదిన ఎదిగేస్తూనే, ఇందులో పిల్లల గురించి చెప్పిన సడన్గా ఒక మాట మాడితే ఎదిగేస్తానంటాం మనం. నేనంటే సడన్గా ఇప్పుడు ఏం ఎదిగలేదు, అది లోపల గ్రాడ్యువల్గా అవుతుంది. లక్షణాన్ని మనం చూసి ఆ లక్షణాన్ని బట్టి ఎదుగుతున్నాడు అని మనం అంటున్నాం. అలా ఇక్కడ మోషే విషయంకి వస్తాడు ఎగ్జాక్ట్ అంతే. మోషే పెద్దవాడు అయ్యాడు అంటే ఎంత పెద్దవాడు అయ్యాడు సడన్గా? ఏమన్నా ఆ ముందు రోజు కంటే ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు సడన్గా? అదేం కాదు. అక్కడ ఒక సిచ్యువేషన్ కోసం మాడితే పెద్దవాడు అయ్యాడని చెప్తుంది బైబిల్. ఎలా తెలుస్తుంది పెద్దవాడు అయ్యాడని? ఇప్పుడు ఆయన చూసే కార్యములు చూసే విధానం వేరు.
ఇప్పుడు అక్కడంట పెద్దవాడు అయినప్పుడంట ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. ఐగుప్తు ధనం కంటే ఇప్పుడు ధనం మీద ప్రయారిటీ లేదు. మీకు తెలుసా ఫరో బిల్డింగ్లో ఉన్నామంటే ఎంత లగ్జరీ తెలుసా నీకు? ఫరో బిల్డింగ్ ఉంటే మంచి మంచి గుర్రాల మీద తిరిగే అవకాశం, మంచి మంచి రథాల మీద తిరిగే అవకాశం, మంచి మంచి ఆహారం భుజించే అవకాశం, మంచి మంచి వస్త్రాలు కట్టుకొని ఎప్పుడు ఎంటర్టైన్మెంట్లో హ్యాపీగా టైంపాస్ చేసే అంత లగ్జరియస్ లైఫ్ ఉండేది మోషేకి. అలా కొంతకాలం అలాగే జీవించాడు కూడా. కానీ ఓ టైం వచ్చినప్పుడు సడన్గా ఆయన బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నిందే గొప్ప భాగ్యం అని అనుకున్నాడు. సడన్గా ఎలా మారిపోయావు మోషే నువ్వు? సడన్గా ఏం మారిపోలేదు, ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, దేవుని యొక్క భయభక్తులు ఎదుగుతున్నాడు. ఏం ఇజ్రాయెల్ ప్రజలను వెట్టి చాకిరీ చేయించడం చిన్నప్పటి నుంచి చూడలేదా మోషే? ఆయన కూడా ఫరో బిల్డింగ్లో ఉన్నప్పుడు ఆయన కూడా దగ్గరుండే కదా ప్రతిదీ చేయించాడు. రోజు వాళ్ళందరూ కూడా యూదులందరూ కూడా హింస పడుతుంటే చూశాడు కదా. కొత్తగా చూసిందేం కాదు కదా, రోజు చూస్తుంది ఇప్పుడు చూశాడు. కానీ రోజు చూస్తున్నప్పుడు అర్థమైంది వేరు, ఇప్పుడు ఎదిగిన తర్వాత దాన్నే చూసినప్పుడు అర్థమైంది వేరు. అది చాలా ఇంపార్టెంట్ తెలుసా. రోజు అదే చూస్తున్నాం. ఏ రోజు వెట్టి చాకరీ చేస్తున్నప్పుడు మోషే చూడలేదా? ఇజ్రాయెల్ ప్రజలు యూదులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడలేదా? చూశాడు, అన్నింటినీ చూశాడు. ఐగుప్తు ధనాన్ని చూస్తున్నాడు రోజు. అలాగే వాళ్ళు వెట్టి చాకరీని, వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి తన ప్రజల యొక్క ఇబ్బందిని కూడా చూస్తూ ఉన్నాడు. కానీ సడన్గా మాత్రము ఇప్పుడు సడన్గా ఓ రోజు మళ్ళీ అదే చూసేసరికి, రోజు చూసేది ఈరోజు చూసేసరికి సడన్గా ఆయనకి వేరే అనిపించింది. ఇప్పుడు ఎందుకు వేరే అనిపించింది? బైబిల్ చెప్తుంది ఆయన మోషే పెద్దవాడైనప్పుడు. సరే, రోజు చూసేది నువ్వు సడన్గా నువ్వు ఎదిగితే నువ్వు చూసినప్పుడు నీకు వేరేగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎదిగేటువంటి వాళ్ళ లక్షణం, ఎదిగేటువంటి వాళ్ళ లక్షణం తెలుసా? నువ్వు రోజు చర్చకు వస్తున్నావు, కానీ సడన్గా నువ్వు ఎదుగుతూ ఉంటే సడన్గా నీకు చర్చ అటువంటిది నీ లైఫ్లో నీకు చాలా ఇంపార్టెంట్గా మారిపోవాలి. ఆ డిఫరెన్స్, ఆ చూసేటువంటి దాంట్లో ఆ డిఫరెన్స్ ఎప్పుడు చూసేదే. ఎప్పుడు వినే ప్రసంగం, ఎప్పుడు చేసే పాస్టర్ ప్రసంగం చేస్తున్నారు, ఎప్పుడు పాడే పాటలే, ఇదంతా ఎప్పుడు జరిగేదే. కానీ ఎదిగేటువంటి లక్షణం సడన్గా ఒక పాటని గట్టిగా బలంగా తాకుతుంది, సడన్గా ఒక పాటని బలంగా కదిలించేస్తుంది, సడన్గా ఒక పాటలో నువ్వు నిజంగా దేవుని సంత ఎక్స్పీరియన్స్ చేసేస్తావు, సడన్గా ఒక ప్రసంగంలో దేవుడు నీతోనే నీ కోసం సూటిగా మాట్లాడడానికి అనిపిస్తుంది. ఆ రోజు చర్చ్ సర్వీస్ అన్నది అంతా కూడా నీ కోసమే దేవుడు ఏర్పాటు చేస్తాడేమో నీకు అనిపిస్తుంది సడన్గా ఒక రోజు. ఎదిగేటువంటి వాళ్ళ యొక్క లక్షణం అలా ఉంటుంది. ఏ రోజు వినేది రోజు చూసేదే కదా. ఈ డిఫరెన్స్ ఏంటి? ఏం మారింది? బయటదేం మారలేదు, లోపల మనం మారాం. మనం మారేసరికి ప్రపంచం అంతా మారిపోయినట్టుగా, ప్రపంచం అంతా డిఫరెంట్గా కనబడుతుంది ఇప్పుడు మోషేకి. ఇప్పుడు ఐగుప్తు ధనాన్ని చూస్తున్నప్పుడు, ఆ ఇన్ఫ్లుయెన్స్ని చూస్తున్నప్పుడు, ఆ గొప్పతనం లగ్జరీని చూస్తున్నప్పుడు అది పెద్ద ఇంపార్టెంట్ కాదనిపించింది. ఎందుకని? అది ఇంపార్టెంట్ కాదనిపిస్తే ఓకే, కానీ ఏది ఇంపార్టెంట్ అనిపించాల్సి శ్రమ ఇంపార్టెంట్ అనిపించింది. ఇప్పుడు ప్రజలు ఇంపార్టెంట్ అయిపోయారు, తన సొంత ప్రజలు ఇంపార్టెంట్ అయిపోయారు మోషేకి. అంత టైం నీకు ఎలా వచ్చింది? రోజు వాళ్ళతో పాటు కూర్చొని పని చేసావా? అందులో నీ బంధువులు ఉన్నారా? అందులో రక్తంలో ఎవరు ఉన్నారా? పోనీ నీకు అలాగేం తెలుసా? పోనీ నీతో వాళ్ళకైనా ఫ్రెండ్షిప్ ఉందా? అలాంటిది ఏమీ లేదు. కానీ సడన్గా ఒక రోజు వస్తారు మాత్రం అనిపించింది అందరూ నా వాళ్ళే కదా అనిపించింది. సడన్గా నా వాళ్ళు అనిపించింది. అప్పుడు అనుకున్నాడు వీళ్ళందరూ నా వాళ్ళందరూ ఇబ్బంది పడతాడు, నేను ఒక్కని ఇంట్లో కూర్చొని ఈ బిల్లు కూర్చొని లగ్జరీ లైఫ్ నేను అనుభవించడం ఏంటి? నేను కూడా నా వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ మధ్యన ఉంటాను, అదే గొప్ప భాగ్యము. వెళ్తాను, పాపం వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కదా, నేను త్యాగం చేస్తాను. త్యాగంగా కూడా అనుకోలేదు మోషే, అదే భాగ్యముగా అనుకున్నాడు కాబట్టి వదిలేశాడు హ్యాపీగా. నేను గవర్నమెంట్ జాబ్ వదిలేసి సేవ చేశానండి అని ఇంకా నువ్వు వదిలేసిన జాబ్ కోసం దశాబ్దాల పాటు చెప్పుకునే పాస్టర్లకు కాదు ఇక్కడ మోషే చేసింది. నాకు మంచి శాలరీ ఉంది వదిలేసి వచ్చాను, నాకు మంచిది ఉంది వదిలేసి వచ్చాను చాలా చెప్తాం. ఏదో గొప్పది వదిలేసి చిన్నది పట్టుకున్నాను, నేను సేవ చేస్తాను అన్నట్టు. వదిలేసి వచ్చిందంతా అల్పమైన దానికోసం మాట్లాడకూడదు. మనం ఏం చేసేవాళ్ళు, ఏం చేసి ఉంటే గొప్పగా ఉండాలో అది కదా మాట్లాడాల్సింది. ఇప్పుడు నువ్వు ఎందులో ఉన్నావు దాని గురించి మాట్లాడాలి, ఏం వదిలేసి వచ్చావు దాని గురించి కాదు. మోషే వదిలేసి వచ్చినప్పుడు నేను గొప్ప త్యాగం చేశాను, ఈ యూదుల కోసం గొప్ప త్యాగం చేశాను అన్న ఫీలింగ్తో బయటికి రాలేదు బిల్డింగ్లో నుంచి. అది భాగ్యము అనుకుని వచ్చాడు, అది భాగ్యం అనుకున్నాడు. ధనము కంటే, ఈ ఫరోకున్న లగ్జరీస్ లైఫ్ కంటే ఇది గొప్ప భాగ్యం అనుకున్నాడు. అనుకున్నప్పుడు దాన్ని వదిలేసి వచ్చేసాడు. ఎంత రిస్క్ తెలుసు అందులో? ఫరో అధికారాన్ని కాదంటున్నాడు, ఓ రకంగా ఇప్పుడు ఆ ప్రజలతో తిరుగుబాటు, దేశద్రోహం కేసులు లాంటి ఇప్పుడు బనేస్తాడు ఫరో మోషే మీద. కానీ ఎలా వచ్చేసాడు? ఎవరైనా పాస్ట్ వచ్చి క్లాస్ స్పీకరా మోషేకి? లేదే. ఎదిగినటువంటి వాళ్ళ యొక్క లక్షణం అలా ఉంటుంది. రోజు చూసేది రోజు చూశాడు.
కానీ సడన్గా ఎందుకు అది బలంగా ఆయన హృదయాన్ని తాకింది. అది సడన్గా అనిపించింది, డబ్బులు అంత ఇంపార్టెంట్ కాదు, నా ప్రజలే ఇంపార్టెంట్. అలా 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 ఎప్పుడు వస్తుందా మార్పు? ఎదిగేటువంటి వాళ్ళకే మార్పు వస్తుంది. అంటే ఆలోచించండి, ముగించేస్తాను 5 minutesలో. ఇంతకుముందు బయట వాళ్ళకి కనబడిన వాళ్ళు ఇప్పుడు సొంత వాళ్ళకి కనబడుతున్నారా? ఒకప్పుడు చర్చ్ ఏంటంటే చర్చ్ మన బయటదే, ఇదే పలానోళ్ళు చర్చ్, పలానా పాస్టర్ గారు వాళ్ళదంటే చర్చ్ ఒకప్పుడు. కానీ ఎప్పుడన్నా మూమెంట్ సడన్గా ఎప్పుడన్నా ఆ చర్చ్ ఆ ఒక్కరిది కాదా అంటే ఇది మాదండి అన్న ఫీలింగ్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? రక్షణ పొందిన సంవత్సరాలు ఒక్కసారి నా ఫీలింగ్ వచ్చిందా? జెన్యూన్గా ఆలోచించుకోండి. ఒక్కసారైనా ఈ చర్చ్ మాది అన్న ఫీలింగ్ మీకు వచ్చిందా? మా చర్చిలో అందరూ మా వాళ్ళు అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? రాకపోతే ఎదగండి, రాకపోతే ఎదగండి. ఎవరు మన ఎవరు రక్త సంబంధాలు కాకపోతే బంధువులు కాకపోవచ్చు, కానీ దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి అందరూ నా జనులు. మోషే వ్యక్తిగతంగా ఏం కనెక్షన్ ఉంది ఈ ప్రజలతో? ఏ కనెక్షన్ లేదు. ఈయన బిల్డింగ్లో ఉన్నాడు, వీళ్ళందరూ ఏమో వెట్చాకరి చేస్తూ దాస్యంలో ఉన్నారు వీళ్ళందరూ. కానీ సడన్గా ఒక రోజు అనిపించింది, వీళ్ళందరూ నా వాళ్ళు కదా, నేనేంటి నా వాళ్ళందరూ అలా ఉంటే నేను ఉన్నానేంటి? ఈ టైంలో నేను ఉండాల్సింది వాళ్ళతో పాటు కదా అనిపించింది. ఏం బిల్డింగ్లో ఉండడం తప్ప, సుఖంగా బతకడం తప్ప? తప్పు కాదు. ఈ మూమెంట్లో అది తప్పుగా మోషకి అనిపించింది, ఎందుకంటే ఎదిగాడు కాబట్టి. సండే చర్చ కంపల్సరీ రావాలి ఏంటంటే కంపల్సరీ రావాలి రూల్ ఏం లేదు, రూల్ ఏమీ లేదు. కానీ ఎదిగినటువంటి లక్షణం ఉంటుందంటే చర్చ్ టైంలో నేను వెళ్ళి నా బయట పనులు ఏం చేసుకుంటాను. అదే చూడండి, చర్చ్ టైంలో నువ్వు వెళ్ళి నువ్వు మార్కెట్కి వెళ్ళు, చికెన్ తెచ్చుకో, ఇంకేదో పనులు నువ్వు చేసుకో. డ్యూటీ అంటే వేరే విషయం, మనం తప్పించుకోలేని ఒక కార్యం కాబట్టి డ్యూటీ అంటే ఓకే, తప్పించుకోలేం కాబట్టి. కానీ కొన్ని ఉంటే చిన్న చిన్న పనులు, అది నువ్వు చర్చ్కి వచ్చిన తర్వాత కూడా నువ్వు చేసుకోవచ్చు. కానీ ఎందుకు తెలియదు, కొంతమందికి చర్చ్ టైంలోనే వెళ్ళాలనిపిస్తుంది అక్కడికి. ఎందుకు నాకు తెలియదు, చర్చ్ టైంలో వెళ్ళాలనిపిస్తుంది. చర్చ్ టైంలో యాక్చువల్గా మనం చర్చిలో ఉండాలి, కానీ ఆ టైంలో ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? మరి ఆ టైంలో వెళ్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటో నాకైతే తెలియదు. మరి చర్చ్ టైంలో కొన్ని పనులు చర్చ్ టైంలోనే మనకు గుర్తొస్తాయి, కొన్ని పనులు మనకు సండేనే గుర్తొస్తాయి, కొన్ని ప్రోగ్రాంలు మనకు సండేనే పడతాయి. అందరి గురించి చెప్పేస్తున్నాను ఇప్పుడు. ఎందుకు అలాగా అంటే తెలియదు, కానీ ఈ టైంలో అదే ఇంపార్టెంట్ అనిపించింది. ఇది ఇంపార్టెంట్ మనకి అనిపించలేదు. తప్ప అలా వెళ్ళడం, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటే తప్ప, మార్కెట్ వెళ్ళడం తప్ప, లేదా ఇంకేదైనా చేసుకోవడం తప్పు కాదు. కానీ ఈ టైంలో ఇక్కడ ఉండాల్సినటువంటి టైంలో, దేవుడు నీకు ఇక్కడ ఉండడానికి ఇచ్చిన టైంలో నువ్వు దాన్ని వేరేగా వాడుతావు, చూస్తారా? అది తప్పు. అదేం చెప్తుందంటే నువ్వు ఇంకా అది లేదు. చదువుకోవాల్సిన టైంలో పిల్లలు ఆడుకున్నా అన్నాడు, దాంతో సమానం అది. ఇది చూసేసుకుని జస్ట్ 2.5 hours 3 hours పెద్దగా ఇంపార్టెంట్. ఇలాంటి 3 గంటలు సింపుల్ సెల్ ఫోన్ పట్టుకుంటే 3 గంటలు ఈజీ కూర్చొని పోతాను రోజుల్లో ఉన్నాం. టీవీ ముందు కూర్చొని పోతే 3 గంటలు లెక్కకుండా టైం కూడా తెలియనంతలా కూర్చొని పోతున్నాం. 3 గంటలు ఏమంత ఇంపార్టెంట్ వర్క్ ఉంది మనకి బయట. కానీ కొంతమందికి ఎందుకు అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ఆ మూమెంట్కి అనిపిస్తుంది. ఎందుకంటే ఎదగలేదు కాబట్టి. మనం ఎదుగుంటే బహుశా మనకు అలాగనా అనిపించదు. అందుకే నేను చర్చనండి, నేను పిల్లలు, ఎందుకంటే నువ్వు ఎదగాలి. ప్రాబ్లం ఇష్యూ అది యాక్చువల్గా. చర్చలనే పద్దాక నేను ప్రసంగాలు చేసి నేను పిల్లడం కాదు, టైం వస్తే నేను ప్రసంగం చేస్తా ఖచ్చితంగా. కానీ ఎదగడం చాలా ఇంపార్టెంట్ అక్కడ. అదే రక్షణ ముందు 1-2 సంవత్సరాలు ఏందనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వెనకాల వెళ్ళాలి, వాళ్ళు రాకపోతే ఫోన్ చేసి కనుక్కోవాలి, ఇవన్నీ చేయాలి, ఎందుకు రాలో తెలుసుకోవాలి. కానీ రక్షణ పొంది 5-6 years అయిపోయింది, లేదా 6-7-10 years అయిపోయింది. ఇంకో నువ్వు చర్చ కింద రాదని పాస్టర్ ఫోన్ చేయాలన్నది అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే నాకైతే మీకు వేరే ఉంటుంది, మీ టైంలో నాకు ఎంతకన్నా ఇంపార్టెంట్ ఇంకోటి అలా మనకు అందరికీ అదే ఇంపార్టెంట్ అవ్వాలి. నాకు వేరే ప్రాబ్లమ్స్, నేను ఊరెళ్ళే ఛాన్స్ నాకు లేవా, అవకాశాలు లేవా? నేను తలుచుకుంటే యాక్చువల్గా ఈ సండే నేను విజయవాడలో ఉండాలి యాక్చువల్గా అయితే. అలాగే నేను త్యాగం చేశాను చెప్పట్లేదు, నేను త్యాగం చేశాను చెప్పట్లేదు, నేనేమి త్యాగం చేయలేదు. కానీ నాకు ఇక్కడ ఇంపార్టెంట్ అనిపించింది అంతే. ఇక్కడ ఇంపార్టెంట్ అనుకున్నాను, ఉన్నాను నేను. వేరేదేమీ లేదు కాబట్టి, వేరే అన్ని తలుపులు మూసేసి ఉన్నాయి కాబట్టి ఈ తలుపులు ఇక్కడికి వచ్చానని కాదు. ఇది ఎందుకు వచ్చానంటే నేను చేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు అన్నీ అనుకోవచ్చు, ఇక్కడ కాకుండా విజయవాడ వెళ్ళినా ఇదే పని కదా నేను చేస్తాను, ఎక్కడైనా ఒకటే కదా అనుకోవచ్చు, ఒక రకంగా ఒకటే. కానీ నాకు ఎందుకో ఈరోజు ఇక్కడే ఉండాలి నాకు అనిపించింది, లోపల ఇక్కడ ఉన్నాం. అలాగే ప్రతిదానికి ఏంటంటే తప్పేమీ కాదు, కొన్ని విషయాలు చేసుకుని తప్పేమీ కాదు. కానీ ఈ టైంలో నువ్వు ఎక్కడుండాలో ఆ జ్ఞానము మనకి యాక్చువల్గా ఆ ఎదుగుదల మనకు ఉండాలి. అంతలా ఎదగాలి మనం. ఏ టైంలో ఏం చేయాలన్నది ఆ ఎదుగుదల మనకి ప్రోగ్రెస్ మనకు అది ఎదుగుతూ ఉండాలి. ఎదిగేటువంటి వాళ్ళ లక్షణం అలా ఉంటుంది. మోషేకి అందుకని అప్పటి వరకు పెద్దగా ఏమనిపించలేదు. ప్రజలను చూస్తున్నాడు, యూదా ప్రజలను చూస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నారు, శ్రమలు పడుతున్నారు. కానీ పెద్ద కొంచెం కూడా ఆయన మనసుకు నొచ్చుకోలేదు, అదేమనిపించలేదు, స్పర్శ కూడా లేదు ఆయనకి. కానీ సడన్గా ఒక రోజు మాత్రం బలంగా ఎంత బలంగా
ఆయన తాకిందంటే ఆ దృశ్యం ఆయన చూసినటువంటిది, తన ప్రజలు ఇబ్బంది పడడం చూసింది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫరోను కాదనుకుని వీళ్ళతో పాటు వచ్చాడు. అది గొప్ప భాగ్యం అనుకున్నాడు. బయట వాళ్ళకి అది అనిపిస్తుంది, రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు, మంచి లైఫ్ని పోగొట్టున్నాడు అంటారు. కానీ ఆత్మీయంగా ఎదిగే వాళ్ళకి తెలుస్తుంది అది మంచి డెసిషన్. అది మంచి డెసిషన్ ఖచ్చితంగా అందరూ కూడా తెలుసు అది మంచి డెసిషన్ అని. మరి అది మంచి డెసిషన్ మనకు తెలిసిన మనం ఎందుకు చేయమలాగా? నాకు పర్సనల్ నాకు కొన్ని పనులు ఉన్నాయి, కానీ నేను చర్చికి వెళ్తే నన్ను చూసి ఎవరో ఒకరు బలపడతారేమో, నేను ఎందుకు చర్చికి వెళ్ళకూడదు? ఆ వాల్యూస్ ప్రయారిటీస్ చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకనే ఒకని భారం భరించడానికి బైబిల్ ఉంది. యాక్చువల్గా ఫిలిప్ రాసిన పత్రిక కూడా మనం ఒకసారి ఎవరిని తీస్తే చదవండి. ఫిలిప్ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఎవరిని తీస్తే గట్టిగా చదవండి ఒకసారి. ఫిలిప్ 2:4 వచనం ఎవరిని తీస్తే చదవండి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములకు మాత్రమే కాక ఇతరుల కార్యంలో కూడా చూడాలి. చూసారా? సొంత కార్యములు కాక. ఆ కిందన చేస్తే క్రీస్తుకి వెళ్ళిన మనసు మీరు వెళ్ళిన కిందనే ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. చూడండి, అక్కడ పౌలు చెప్తున్న మాట ఎంతసేపు మీ గురించే కాదు, ఇంకోళ్ళ గురించి కూడా. మోషే ఆలోచించాడు కదా, మోషే ఆలోచించాడు కాబట్టి ఎదిగేడు అంటున్నాం మనం ఎంతసేపు మన గురించి ఆలోచించామనుకోండి, నువ్వు ఇంకా ఎదగలేదని అర్థం. అది నేను ఎవరు తప్పట్లేదు నేను, కానీ నువ్వు ఎదిగితే నీ లైఫ్ బాగుంటుంది, నువ్వు చుట్టూన్న వాళ్ళందరి లైఫ్ కూడా చాలా చాలా బాగుంటుంది. నీలో లేని కెపాసిటీ నీకు తెలుస్తుంది. నువ్వు ఇతరులకు ఎంత ఆశీర్వాదకరంగా ఉండగలవో నీకు తెలుస్తుంది. నువ్వు ఎంతగా ఇతరులకు నువ్వు సపోర్ట్ చేయగలవో నీకు తెలుస్తుంది. నువ్వే కనుగొంటావు నీలో ఉన్న కెపాసిటీ అంటే. నీకు ఎదిగితే నీకే తెలుస్తుంది నువ్వేమేమి చేయగలవో, నువ్వు ఎంత చేయగలవో, సంగమనకు ఎంత చేయగలవో, దేవుని పక్షం ఎంత చేయగలవో నీకు ఎదిగితే నీకు తెలుస్తుంది. ఎదగకపోతే నీకు తెలియదు. నేను ఆ కార్యములు చూస్తున్నప్పుడు అలా మీరు ఆ మార్పుని మీరు చూడగలుగుతున్నారా? ఎప్పుడు చూసేదే, కానీ సడన్గా మిమ్మల్ని తాకింది, మిమ్మల్ని తట్టింది. అలాంటిది ఏమైనా ఉందా ఈ 2-3 ఇయర్స్లో? ఏమన్నా మీకు ఆ టైపులో అదే కార్యం చూస్తున్న సడన్గా ఇప్పుడు మీకు వేరే కనిపించి మనం అనుకున్న దానికి ఇది చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడైనా మీకు ఈ 2-3 ఇయర్స్లో ఎప్పుడైనా అనిపించింది? అసలు ఆలోచించండి. 2-3 ఇయర్స్ అంటే అసలు చాలా ఎక్కువ టైం పీరియడ్ యాక్చువల్ చెప్పాలంటే. కానీ అన్నాను 2-3 సంవత్సరాలు ఏదన్నా ఇది చాలా నేను అనుకున్న దానికంటే ఇది చాలా ఇంపార్టెంట్, నాకు అర్థం కాలేదు ఇప్పటివరకు. అలా మీకు అలా చూసేట్టు ఇక్కడ ఆత్మీయంగా జరుగుతున్న ప్రతి కార్యంలో కూడా మీకు అలా అనిపిస్తేనే మీరు ఎంతో కొంత ఎదుగుతున్నారు అర్థం. 3 years బ్యాక్ 4 years బ్యాక్ మీకు ఎలా ఉందో ఇప్పటికీ నీకు ఇదంతే వాల్యుబుల్ అని నీకు అనిపిస్తే, ఇదంత ఇంపార్టెంట్, నాకు దీనికోసం దాన్ని వదులుకుంటాం అని కనిపిస్తుంటే అర్థం ఏంటంటే ఇది వాల్యుబుల్ కాదని కాదు, నువ్వు ఇంకా ఎదగలేదు కాబట్టి నీకు అది విలువ అనిపించలేదు. ఎదగలేదు కాబట్టి నీకు ఆ విలువనే ఇంపార్టెంట్ అయ్యింది. అదే ఇంపార్టెంట్ అయింది, అదే కావాలని కోరుకున్నావు నువ్వు. మీ తల్లిదండ్రులు అంతకన్నా బెటర్ ప్లాన్ చేస్తాను నీకోసం, నీకు ఆ బిలువనే కావాలనుకుంటున్నావు సిల్లిగా, ఎందుకంటే నువ్వు ఎదగలేదు కాబట్టి. అది దొరకపోయేసరికి నువ్వు అలిగి కూర్చున్నావు, మా తల్లిదండ్రులను పట్టించుకోవడం అనుకుంటున్నావు, ఎందుకంటే నువ్వు ఎదగలేదు కాబట్టి. ఎదిగితే నువ్వే రేపేళ్ళు నువ్వే బిల్లుల కోసం నువ్వు ఆలోచించు. ఒకసారి వెనక్కి ఆలోచించు. మనమే కొన్నిసార్లు కొన్ని ఇంపార్టెంట్ కార్యాలు అదంతా సిల్లిగా ఆలోచించాను మనకే కొన్నిసార్లు అనిపిస్తుంది. దానికోసం ఇంతలాగా మనం ఫీల్ అయిపోయామా? ఆ చిన్న చిన్న మాటల కోసం ఇంతలాగా మనం ఫీల్ అయిపోయి కూర్చొని ఏడుతో కూర్చొని అలిగి కూర్చున్నావా? ఎంత సిల్లి అది. అవన్నీ 2-3 సంవత్సరాల తర్వాత ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది నీ లైఫ్కి, అది ఎంత ఉపయోగపడుతుంది అసలు నిజంగా, ఏ రకంగా నీకు లైఫ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అది. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, దేన్ని బట్టి అయితే నువ్వు ఫీల్ అవుతూ కూర్చుంటావో, ఏదో ఇది జరుగుతుంది జరగట్లేదని ఫీల్ అవుతున్నావు, అది ఇంకో సంవత్సరం పోతే నిజంగా అంత ఇంపార్టెంట్ అవుతుందా? ఏ రకంగా నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచే కారణంగా ఉంటుంది ఆలోచించుకోండి. దేన్ని బట్టి అయితే ఫీల్ అవుతున్నామో, బాధ కలిగిందని మీరు అనుకుంటున్నారు, దాని గురించి చెప్తున్నారు. ఇంకో 1 year పోతే నీకు అది ఈ రోజు నువ్వు అనుకున్నటువంటిది అంత పెద్ద ఇంపార్టెంట్ అనిపిస్తుంది నీకు 1 year తర్వాత? ఖచ్చితంగా కాదు. అప్పుడు అనవసరం దానికి మరీ గట్టిగా మనం పట్టేసుకొని అదే సాధించుకొని బహుశా మనం కూర్చుంటా ఉన్నాం. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే నువ్వు ముందుకు నువ్వు ఎదగట్లేదు. ఎదగపోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘం కంటే ఎక్కువ నీకు ఎక్కువ నష్టం. ఎదగమని ఎందుకు చెప్తున్నాను, మనందరూ ఎదగ ఎందుకు చెప్తున్నాను? ఎదగకపోతే ఫస్ట్ నష్టపోతే ఎక్కువ నువ్వే. నువ్వు ఇంకా 10 సంవత్సరాలు కూడా ఇంకా నువ్వు అదే బిల్లుల కోసం వేడిస్తా కూర్చుంటావు, దాన్నే జ్ఞాపకం చేసుకుంటుంటావు. ఆ టైంలో నన్ను ఎవరు పలకరించలేదు, ఆ టైంలో నాకు ఎవరు వచ్చి నాకు సపోర్ట్ చేయలేదు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగింది దాన్ని ఇంకా పట్టుకుని చాలామంది ఇంకా దాన్ని పిక్కుని కూర్చుంటారు, దాన్ని ఎలా ఏలాడుతూ కూర్చుంటారు దాని గురించే. అప్పుడు ఎవరో మనల్ని అవమానపరిచారని, అప్పుడు ఎవరో మనల్ని గౌరవించలేదు, అప్పుడు ఎవరో ఏదో చేశారని, ఎవరో ఏదో అన్నారని, ఎప్పుడో ఇంకా గతం మీద ఇంకా బతికేస్తుంటాం మనం. నేను అది ఇప్పుడు వదిలేస్తావు, నువ్వు వదిలితే అది నువ్వు ఎదిగితే వదులుతావు, ఎదపోతే నువ్వు అక్కడే స్టక్ అయిపోతావు, అక్కడే అయిపోయి అంతసేపు దాని గురించి నువ్వు ఆలోచన చేస్తా కూర్చుంటావు. చూసే విధానంలో మార్పు రావాలంటే నువ్వు ఎదగాలి. అలా యేసుక్రీస్తు ఎదిగారు కాబట్టి మందిరంకి వెళ్ళినప్పుడు ఇంత ముందులాగా చేయలేదు ఎప్పుడు.
అలాగే మోషే కూడా నిన్నటి వరకు అలాగే చూశాడు, ప్రజలంతా సీన్ అంతా అదే రోజు చూసిందే చూశాడు. సడన్గా ఇప్పుడు వేరేగా అనిపించింది అని అంటాను. అలా నిజంగా కనుక ఆత్మీయ విషయాలు నాకు తెలిసి చాలామంది లేదు, కానీ అనుకున్నా ఒకళ్ళు నిజంగా అలాంటి మార్పు కనుక కనబడితే ధన్యుడు అంటాను. నువ్వు ఎంతో కొంత ఎదుగుతున్నావు, హ్యాపీ ఫీల్ అవ్వు, సంతోషించి ఇంకా బలంగా ఎదగాలని ఒక ప్రేరేపణతో బలంగా ముందుకి సాగు. ఎందుకంటే ఎదిగేటువంటి వాళ్ళ లక్షణమే వాల్యుబుల్ ఏంటో అందులో గుర్తించగలుగుతాం. దాన్ని బట్టి తాత్కాలిక ఇబ్బంది అయినా సరే ఫరో కుమారుడు అనిపించుకుంటా కంటే ఐగుప్తు ప్రజలతో ఆ బాధలు, ఇబ్బంది, శ్రమ అనుభవించటే మేలు అనుకున్నాడు. ఎందుకని మోషే ఇప్పుడు ఎదిగే లక్షణం అలాగనా ఉంటుంది. ప్రార్థించే సందర్భాల్లో మంచి కళ్ళు మూసుకోండి.